పోతన భాగవతంలోని విషయాలు, తర్వాత కొరవి గోపరాజు సింహాసన ద్వాంతరిషిక ఇలాంటి ప్రాచీన కావ్యాల్లోని విషయాలను చర్చించాను. ఇంకా అంతేకాకుండా కుతుబ్ షాహీల కాలం నాటిలో రచించబడినటువంటి పొన్నగంటి తెలగన్న రచించిన యయాతి చరిత్ర అచ్చ తెలుగు కావ్యం, ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, ఇంకా అసబ్జాయిల కాలంలో, సంస్థానాల కాలంలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి కావ్య విషయాలను స్పృశించాను. తర్వాత 4వ అధ్యాయం ఆధునిక కవిత్వం తెలంగాణ అస్తిత్వం. ఇది అంటే పరిశోధనలో చాలా పెద్ద చాప్టర్. తెలంగాణ అంటే అస్తిత్వం అంటే ఏంటిది, తెలంగాణ అస్తిత్వం ఏంటిది, తర్వాత తెలంగాణ పద్య కావ్యాల్లో తెలంగాణ జీవన విధానం, గంగిరెద్దు, కాపుబిడ్డ, రైతు రామాయణం ఇలాంటి కావ్యాల్లో ఉన్న విషయాలను, తర్వాత ప్రజా సాహిత్యంలో భాగంగా కాళోజీ, దాశరథి యొక్క కవిత్వాన్ని చర్చించాను. తర్వాత శ్రీనారాయణ రెడ్డి ఋతుచక్రాన్ని గురించి కూడా దీంట్లో పేర్కొన్నాను. ఇక 2001 తర్వాత తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంపై కవిత్వం అనేటువంటిది చాలా విస్తృతంగా వెలువడింది. దాంట్లో భాగంగా దాన్ని గ్రామీణ జీవన అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం, నగర జీవన అస్తిత్వం, వనరుల అస్తిత్వం, చారిత్రక అస్తిత్వం, ఉద్యమ అస్తిత్వం అంటూ ఇట్లా విభజిస్తూ దాన్ని చర్చించాను. తర్వాత ప్రాంతీయ అస్తిత్వ కవితా సంకలనాలు, పొక్కిలి, తెలంగాణ కవిత 2006, తెలంగాణ కవిత 2008, కవితా వార్షిక 2009, మునుం వంటి కవితా సంకలనాల్లోని ఉన్నటువంటి విషయాలను పరిశీలించాను. తెలంగాణ దీర్ఘ కవితలు లేక దీర్ఘ కావ్యాలు, జలగీతం, దాలి వంటి దీర్ఘ కవితల్ని పరిశీలించాను. ఇక తెలంగాణ గేయ కవిత్వం, చారిత్రక ప్రాంతీయ అస్తిత్వం పరంగా, తర్వాత ప్రాంతీయ ఉద్యమ అస్తిత్వ గేయాలను చర్చించాను. తర్వాత సినిమా గీతాల్లో తెలంగాణ నుడికారం, సాంస్కృతిక విషయాలను కూడా చర్చించాను. ఇక లఘు కవితా రూపాలలో ఉన్న లఘు కవితా రూపాల్లో తెలంగాణ అనే ప్రస్తావన, తెలంగాణ సంస్కృతి ప్రస్తావనలో భాగంగా మినీ కవిత్వం, హైకూలు, నానీలు, మొగ్గలు ఇలాంటి నూతన కవితా రూపాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా చర్చించాను. ఇక తెలంగాణేతర కవిత్వం అయినటువంటి త్వమేవాహం, ఉదయిని, సంఘర్షణ, వజ్రాయుధం ఇలాంటి వాటిలో అంటే ఇది నిజాం విమోచనోద్యమ విషయాలను స్పృశించాను. తెలంగాణ సంఘీభావ కవిత్వంలో భాగంగా కావడి కుండలు అనేటువంటిది, దీన్ని పోయి కోటేశ్వరరావు గారి సంపాదకత్వంలో వెలువడింది, దీన్ని పరిశీలించాను. ఇక 5వ అధ్యాయం తెలంగాణ నవల జీవన వైవిధ్యం. నవల అనేటువంటిది జీవితం నవల లాంటిది, నవల జీవితం వంటిది అని అంటారు. దాంట్లో భాగంగా చాలా తెలంగాణ ప్రాంతం నుండి వైవిధ్యమైనటువంటి నవలలు చాలా వెలువడ్డాయి. చారిత్రకపరమైనటువంటిది, విమోచనోద్యమ నవలలు, విప్లవోద్యమ నవలలు, కార్మికోద్యమ నవలలు, దళిత జీవన చిత్రణ నవలలు, తెలంగాణ జనజీవన చిత్రణ, తెలంగాణ నవల కులవృత్తులు, తెలంగాణ నవల హైదరాబాద్, తెలంగాణ నవల భాష, ఇట్లా ఈ విధంగా వాటిని చర్చించాను. తెలంగాణేతరుల నవలల్ని కూడా స్పృశించాను. ఇక 6వ అధ్యాయం తెలంగాణ కథ జీవన చిత్రణ. తెలంగాణ కథను 4 తరాలుగా, తొలితరం, మలితరం, 3వ తరం, సమకాలీనం అనేటువంటి 4 భాగాలుగా విభజించి ఆ ఇయర్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కథకుల యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి, పివి నరసింహారావు, ఒట్టికోట అల్వారు స్వామి, పొట్లపల్లి రామారావు, గూడూరి సీతారాం, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కాల్వ మల్లయ్య, బోయి జంగయ్య, బిఎస్ రాములు, ఆడెపు లక్ష్మీపతి కథలను, ఇంకా ఇతర పెద్దింటి అశోక్ కుమార్ వీళ్ళ కథల్ని విశ్లేషించాను. 7వ అధ్యాయం తెలంగాణ నాటకం
ప్రాంతీయ ఉనికి. తెలంగాణలో నాటక సాహిత్యం అనేది చాలా తక్కువగానే వెలువడ్డాది. ముఖ్యంగా అంటే నాటకం కంటే ఇక్కడ దాసరుల నాటకాలు, ఆంధ్ర ప్రాంతం నుండి ఇక్కడ ప్రదర్శించబడే నాటకాలు గురించి కూడా కొంత ప్రస్తావించాను. తర్వాత తెలంగాణలోని నాటక వైవిధ్యంలో భాగంగా చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు, ముఖ్యంగా శేషాద్రి రమణ కవులు, వద్దిరాజు సోదరులు, కొట్లపల్లి రామారావు, పివి రమణ నాటకాలను పరిశీలించాను. 8వ అధ్యాయం స్వీయ చరిత్రలు తెలంగాణ సోయి. స్వీయ చరిత్రలు అంటే చాలా మనకు వెలువడ్డాయి. ముఖ్యంగా నేను ఈ అధ్యాయంలో సాహితీవేత్తల స్వీయ చరిత్రలు, పాత్రికేయుల స్వీయ చరిత్రలు, స్వాతంత్ర సమరయోధుల స్వీయ చరిత్రలు ఇలా విభజించాయి. వాళ్ళలో దేవులపల్లి రామానుజరావు 50 సంవత్సరాల జ్ఞాపకాలు, తర్వాత యాది సామల సదాశివ యాది, ఇలాంటి తర్వాత దాశరథి కృష్ణమాచార్య యాత్రా స్మృతి, ఇలాంటి స్వీయ చరిత్రల్ని పరిశీలించాను. తర్వాత తెలంగాణేతరుల స్వీయ చరిత్రలో ఉన్నటువంటి తెలంగాణ అంశాలను కూడా పేర్కొన్నాను. తర్వాత ఇందులో భాగంగానే తెలంగాణ సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రస్తావన, తెలంగాణేతర సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రస్తావన, తెలంగాణ చరిత్రలో తెలంగాణ గురించి ప్రస్తావన, తెలంగాణేతరుల చరిత్రలో తెలంగాణ గురించి ప్రస్తావన, ఇట్లా చెప్పాను. ఇంకా స్వీయ చరిత్రలో భాగంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న పరిణతవాణి, అంటే ఇవి కూడా స్వీయ చరిత్రలు లాంటివి, వాటిని కూడా పరిశీలించాను. ఈ విధంగా నా పరిశోధన అనేటువంటిది కొనసాగింది. దీంట్లో భాగంగా కొన్ని అనుబంధాలు, కవితా సంపుటాల యొక్క, కవితా సంకలనాల యొక్క అనుబంధాలు, స్వీయ చరిత్ర యొక్క అనుబంధాలు, తర్వాత కథా సంకలనాల యొక్క అనుబంధాలను కూడా చేర్చాను. ఇది నా స్వీయ పరిశోధన గురించి. ఈ అవకాశం ఇచ్చిన మూసీ సాహిత్య ద్వారా నిర్వాహకులకు నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నగారు, సరైన సమయంలో ముగించారు. మీ అంశం అసలు చాలా విస్తృతమైనటువంటి అంశం. మీరు స్పృశించని ప్రక్రియ కోణం లేదేమో అనిపించింది. మీరు జస్ట్ ఒక ఇండెక్స్ లాగా చెప్తేనే ఇంత పెద్దగా ఉంది. అంటే త్వరలో ఒక మంచి సిద్ధాంత గ్రంథం, ఎందరికీ ఉపయోగపడేటటువంటి పుస్తకం వస్తుందని ఆశిస్తూ, వీరు ఇప్పటివరకే మంచి వ్యాస సంకలనాలు, ఒక కవితా సంకలనము, నానీల సమాహారం, ఇటువంటి 3-4 పుస్తకాలు తీసుకొచ్చారు. 5 పుస్తకాలు ప్రచురించారు. వారు ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాన్ని కూడా ప్రింట్ చేశారు, గూడూరి సీతారాం గారి కథలు విశ్లేషణ అనే అంశాన్ని. అంటే త్వరలో ఒక మంచి సిద్ధాంత గ్రంథం వస్తుందని ఆశిస్తూ సత్యనారాయణ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాహిత్యధారలో భాగంగా కవితాగానం ఎజ్జు మల్లయ్య. హలో మల్లయ్య. అన్నా ఓకే, నువ్వు మీ ఇంట్లో ఉండి ఇప్పటివరకు. పెద్దలకు నమస్కారం. మూసీ సాహిత్యధార 35వ సమావేశం. అన్నా ఓకేనా దత్తనా? మిత్రమా ఓకే. మూసీ సాహిత్యధార 35వ సమావేశం. అయితే మూసీ సాహిత్యధార, మూసీ సమావేశానికి వాళ్ళ పర్యవేక్షకులందరికీ, వాళ్ళ
అనుబంధం నాతోన 2 సంవత్సరాలు అనుకుంటున్నాను నేను. ఉస్మానియాలో తెలుగు శాఖలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు మూసీ సాహిత్యధారతోన పరిచయం ఉంది. 2 సంవత్సరాలయ్యి ఇప్పుడు రీసెంట్‌గానే పీజీ పూర్తి చేసుకున్నాను. పీజీ పూర్తయ్యే వరకు నాకు అవకాశం రాలేదు. పీజీ పూర్తయిన తర్వాత అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చినందుకు ముందుగానే అందరికీ ధన్యవాదాలు అన్న దత్తన్నకు ముందుగా. పర్యవేక్షకులు ఇద్దరు కూడా మా గురువులే, రఘు సారు మరియు సాగి కమలాకర శర్మ సార్ గారు. ఇద్దరు మాకు ప్రత్యక్ష గురువులు, తరగతి గదిలో బోధన చేసినటువంటి గురువులు వాళ్ళు. వాళ్ళకు నా యొక్క ప్రత్యేక వందనాలు. మరొక గురువు గారు నిత్యానందరావు సార్ గారికి కూడా నా యొక్క వందనాలు. నాతో పాటు కవితాగానం చేస్తున్నటువంటి శ్రీనిధి విప్లవ్ శ్రీ గారికి, మరియు పుస్తక సమీక్ష చేస్తున్న అన్న మహేందర్ అన్న గారికి, స్వీయ పరిశోధన పైన ఇందాక మాట్లాడినటువంటి సత్యనారాయణ అన్న గారికి, ప్రధాన వక్తగా వచ్చినటువంటి ఆచార్య జిఎస్ మోహన్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారములు. అయితే ఈ రీసెంట్గానే పీజీ పూర్తి చేసుకున్నందుకు, పీజీ పూర్తయిన ఆ రోజు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జూలై 1వ తారీఖు నాడు పూర్తి చేసుకున్నాం. మా మేడం సూర్య మేడంతోన ఆ క్లాస్తోన మాకు క్లోజ్ అయింది. ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం వరకు క్లాసులు అయిపోయినాయి. సాయంకాలం ఇట్లా కూర్చొని చదువుకుంటూ విద్యార్థి దశ ముగిసింది కదా అని చెప్పేసి అదే దానిపైన కవిత రాశాను. రఘు సారు సూచన మేరకు అదే కవిత ఇప్పుడు చదువుతున్నాను. ఈ కవితా శీర్షిక వచ్చేసి విద్యార్థి దశ. ముగిసిన విద్యార్థి శకం, అందమైన తరగతి జీవితం, మరో జన్మంటూ ఉంటే తప్ప మళ్ళీ రాలేని బాల్య జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు బాల్యమే కావచ్చు, కానీ ఈ జీవితంలోకి మళ్ళీ వెళ్ళలేననే మదిలో వేదన. నిక్కరులాగు మోకాల వరకు లొడాసు అంగి, నిక్కరులాగు మోకాల వరకు లొడాసు అంగి, ఇవే విద్యార్థిగా నేను ధరించిన తొలి వస్త్రాలు. యూరియా సంచి, బుక్కుల బ్యాగు, ఒక పొరలో పుస్తకాలు, ఇంకో పొరలో తినే ప్లేటు, ఇవే నేను బడికి మోసిన పనిముట్లు. 5వ తరగతి అయిపోయింది. అప్పుడు తెలియదు నాకు బడిలో ఉన్నత స్థాయికి వచ్చానని. 7వ తరగతి పాస్ అయ్యాను. ఆనాడు మతికి రాలేదు బాల్య జీవితం సగం పూర్తయిందని. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాను. ఆ రోజు గుర్తించలేదు మళ్ళీ రావని. పాఠశాల దశ ముగిసిందని కళాశాల వైపు అడుగులేస్తూ సంబరపడ్డాను. పెద్దవాళ్ళమయ్యామని, మేము యూత్ అని, యువజన సంఘం లీడర్లమని మాకు మేమే మురిసిపోయాము. నేడు మాకు మేమే మర్చిపోతున్నాము విద్యార్థులమని. ఇక్కడ దాకా పాఠశాల దశ నుంచి వరకు రాశాను. తర్వాత నేడు వృత్తి విద్య వైపు పయనమై ఉన్నత చదువులు చదివి ఆఖరి పరీక్షలకు హాజరయ్యే నాకు వెనకటి రోజులు యాదికొచ్చి కన్నీరు ఉబికి వస్తుంది. వెనకటి రోజులు యాదికొచ్చి కన్నీరు ఉబికి వస్తుంది. మేత మేసిన పసురం నెమరు వేసుకుంటున్నట్లు పూర్తయిన చదువు, ముగిసిన తరగతి జీవితాన్ని తలుచుకుంటుంటే. ఆటల పోటీలు, పాటల పోటీలు, జెండా వందనాలు, కారాబూంది పొట్లాల ఆనందాలు, చిన్న చిన్న కార్యక్రమాలు, పెద్దల ఉపన్యాసాలు, రాలిన ఎండుటాకులు యథాస్థానంలోకి రానట్లుగా స్థాయి ఏదైనా కూడా ముగిసిన విద్యార్థి శకం మళ్ళీ రాదని తెలిసి బాధపడుతున్నాను. తరగతి పాఠాలు వినే స్థాయి దాటొచ్చామని, జీవిత పాఠాలు నేర్చుకునే వయసు వచ్చిందని, జీవిత పాఠాలు నేర్చుకునే వయసు వచ్చిందని, సమాజ సేవలో భాగమవ్వాలని, కుటుంబ బాధ్యతలు చేపట్టాల్సిన తరుణమని, భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తూ బాల్య స్మృతులను, బంధాలను పదిలంగా లిఖించుకుంటూ నేడు తరగతి జీవితానికి, విద్యార్థి శకానికి వీడ్కోలు పలుకుతున్నాను. ఇది నా యొక్క కవితాగానం. ధన్యవాదములు. మూసీ సాహిత్యధారకు మరొకసారి దత్తనకు ప్రత్యేకంగా అన్న మోటివేట్ చేయడం వల్లనే మళ్ళీ ఖచ్చితంగా నువ్వు కవితాగానం చేయాలి. ఎందుకు చేస్తున్నావు అంటే, ఒక 2 నెలల క్రితం రఘు సారు పుస్తక సమీక్ష చెయ్యి, నీకు ఆల్రెడీ అనుభవం ఉంది కదా పుస్తకాల గురించి అని చెప్పేసి, అంటే పుస్తకాలు సరైన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వలన పుస్తక సమీక్ష చేయలేకపోయాను. నెక్స్ట్ ఉపన్యాసం వరకు పుస్తకాన్ని సిద్ధంగా పెట్టుకో. మరొకసారి ఖచ్చితంగా అవకాశం ఉంటే కూడా అన్న దత్తన్న పుస్తకం పైన సమీక్ష చేస్తాను. అన్న తీసుకొచ్చినటువంటి తెలంగాణ బీసీవాద కవిత్వం ఆ పుస్తకం గురించి అవకాశం ఉంటే మళ్ళీసారి మూసీ సాహిత్యధారలో పుస్తక సమీక్ష కొరకు వస్తాను.
ధన్యవాదములు. థ్యాంక్ యూ మల్లయ్య. మంచి కవిత్వం. ఎప్పటికైనా సరే గత కాలము మేలు వచ్చు కాలము కంటే అనేది మనకు నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం. నీ కవిత కూడా అందరినీ మళ్ళీ వెనక తరగతి గదుల్లోకి పంపించినట్టుగా ఉంది. నీకు మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రుడు ఇమ్మిడి మహేందర్ పుస్తక సమీక్ష చేస్తారు. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది ఎంచుకున్నటువంటి అంశాన్ని తీసుకొని చాలా శ్రద్ధగా పరిశోధన చేస్తున్నటువంటి మిత్రులలో ఒకరు. తను తెలంగాణ సాహిత్యం విమర్శ వికాసం అనే అంశం మీద పరిశోధన చేస్తున్నారు. ఆ తమ్ముడు ఇమ్మిడి మహేందర్ ని వేదిక ఆహ్వానం పలుకుతుంది. థ్యాంక్ యూ అన్న. మూసీ సాహిత్యధార కార్యక్రమానికి నమస్కారం. పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. బీసీ మల్లయ్య గారి కోరిక నేను ఇప్పుడే తీరుస్తున్నా. నేను సమీక్ష చేయబోయే పుస్తకం రీసెంట్గా మా సీనియర్ మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ మేము అందరం ఆదర్శంగా తీసుకునే వ్యక్తి అట్టెన్ దత్తయ్య గారు రాసినటువంటి పుస్తకాన్ని నేను సమీక్ష చేయబోతున్నాను ఇప్పుడు. ఈ పుస్తకం పేరు తెలంగాణ బీసీవాద సాహిత్యం, రచయిత అట్టెన్ దత్తయ్య. ఈ పుస్తకం 257 పుటలతో. మహేందర్ ని వాయిస్ కొద్దిగా లో వస్తుందమ్మా. వాయిస్ లో వస్తుంది. వాయిస్ లో వస్తుందా మేడం? జస్ట్ లోగా వస్తుంది. ఓకే మేడం, సెట్ చేసి మ్యామ్ ఇప్పుడు ఓకేనా? ఓకే మహేందర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రణవం పబ్లికేషన్ ద్వారా ఈ పుస్తకం మనకు అందుతుంది. హైదరాబాద్లోని తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి ప్రతి షాప్లో ఈ పుస్తకం అవైలబుల్లో ఉంది, అమెజాన్లో ఉంది. మనందరం పరిశోధకులుగా, విద్యార్థులుగా, విమర్శకులుగా అందరూ ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం. కొత్త ఆలోచనలు రేకెత్తించే పుస్తకం. సాధారణంగా మనం ఒక పుస్తకాన్ని భిన్న రకాలుగా అంచనాలు వేస్తుంటాం. అది పాఠకులందరూ ఒకే దృక్పథంతో అంచనా వేస్తారు అనేది ఉండదు. భిన్నమైన పాఠకులు వారి వారి దృక్పథాల నుంచి, వారి వారి ఆలోచనల నుంచి చదువుతూ ఉంటారు. కనుక ఒక రచన అనేది ఎట్లా ఉండాలంటే పాఠకుని యొక్క అప్పటి వరకు ఉన్నటువంటి తన ఆలోచనల్ని, అవగాహనని ఒకసారి తిరిగి మననం చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఆ పుస్తకం నా వరకు నాకైతే తెలంగాణ బీసీవాద సాహిత్యం సంబంధించి సాహిత్యంలో జరుగుతున్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విధానాన్ని ఆవేదన రూపంలో వెలిపించినటువంటి పుస్తకం ఇది. ఆవేదనలు, క్రోధము అన్నీ కలగలిపినటువంటి పుస్తకం. ఈ అత్యుత్తమైనటువంటి ఈ లక్ష్యాన్ని పుస్తకం సాధించడం వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. అప్పటి వరకు మెజారిటీ సాహిత్యంలో చోటు లభించలేని స్థితి ఏర్పడ్డప్పుడు, ఆ సందర్భం రాని స్థితి ఏర్పడ్డప్పుడు గొంతుకలు విప్పుకొని ముందుకు వస్తూ ఉంటాయి. అటువంటి ఒక గొంతు ఇప్పుడు అట్టెన్ దత్తయ్య విప్పినాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా బీసీవాదం అనే ఒక ప్రశ్న వస్తే దాన్ని మాట్లాడడానికి కూడా కొంతమంది విమర్శకులు సిద్ధంగా లేరు. ఇంకా కొంతమంది అయితే ఇంకో అడుగు వేసి కవిత్వానికి ఉద్యమాలు రాలు అని చెప్పేసి వ్యాసాలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దత్తయ్య కొద్ది ధైర్యం చేసేసి మన ముందు బీసీవాద సాహిత్యం అంటూ ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఆయన అంటున్నాడు, మనం గొంతులు సవరించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది, భయాన్ని వీడి ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఉన్నది, ఒక కొత్త పంతాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి సలహాపూర్వకమైనటువంటి అభిప్రాయాలు వెలువచ్చినటువంటి సందర్భం ఉన్నది పుస్తకంలో. ఈ పుస్తకం 7 అధ్యాయాలతో విభజితమై ఉన్నది. దత్తయ్య గారు ఈ మధ్యన పరిశోధన పూర్తి చేస్తున్నారు. పరిశోధన పూర్తి చేస్తున్న సమయంలోనే ఈ పుస్తకాన్ని రచించారని ఈ పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయ విభజన బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక అకాడమిక్ పరిశోధన ఏ పద్ధతుల ద్వారా అయితే సాగుతుందో ఆ పద్ధతుల్లో ఈ పుస్తకం నిర్మాణం అయ్యి ఉంది. ఇక ఈ 7 అధ్యాయాల తర్వాత ఒక పుస్తకంలోకి వెళ్ళడానికి కొంతమంది పెద్దల అభిప్రాయాలు కొన్ని తోడ్పడతా ఉంటాయి. ఈ విధంగా
డాక్టర్ ఎస్ రఘు గారు రాసినటువంటి బహుజన వీలునామా అనే ముందు మాట ఈ పుస్తకానికి ఒక రోడ్ మ్యాప్. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సమస్త విషయాలని ఒక్క 10 పేజీల్లో అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక రోడ్ మ్యాప్ డాక్టర్ ఎస్ గారు రాశారు. తర్వాత సొంత గొంతుకల వెలుగు అనే ముందు మాటని డాక్టర్ సాయి కమలేకర్ శర్మ సార్ రాశారు. అదేంటంటే భవిష్యత్తు తార్కికత కనబడుతుంది ఆయన ముందు మాటలో, భవిష్యత్తు తార్కికత. దీని తర్వాత ఎట్లా ఆలోచించాలి, మారుతున్న కాలానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి భావాలను ఎట్లా విస్తృతం చేసుకోవాలి, మారుతున్న కాలాలు, వైశ్వీకరణం అని చెప్పేసి విశ్వీకరణం అనేసి 2 పదబంధాలు వాడారు సార్ ముందు మాటలో. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఆలోచించాలి, భవిష్యత్తును ఎట్లా నిర్మించుకోవాలనే తార్కికతను అందించే ప్రయత్నం చేశారు సార్. సరే, ఈ గ్రంథం విషయాలు చర్చించాల్సి వచ్చినప్పుడు ఏది బీసీ వాదం, బీసీలు అంటే ఎవరు, బీసీ వాదం అంటే ఏంది, ఇట్లాంటి కొన్ని చర్చలు రావాల్సిన అవసరం ఉంది. అవి కొద్ది ముందుకెళ్ళిన తర్వాత వాటిని చర్చా రూపంలో, సలహాపూర్వకంలో అర్థం చేసుకున్నాము. అయితే దత్తయ్య గారు సవినయంగా చెప్పుకుంటారు, ఏదైనా చాలా నెమ్మదిగా విషయాన్ని చెప్పేస్తూ అంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వమైనది. కనుక ఆయన ఒక మాట అంటాడు, ఎంతటి వెలుగు ఎగజిమ్మినా ఒక్క దీపం సర్వలోకాల్ని కాంతివంతం చేయలేదు, అసంఖ్యాక అజ్ఞాత జ్యోతులను వెలిగింప చేయగలిగినప్పుడే దాని కర్తవ్యం సార్థకమవుతుంది అని ఉంది. వాస్తవానికి ఇక్కడ అజ్ఞాన ఆర్ అజ్ఞాత అనే నాకు ఒక సంశయం వచ్చింది. వాస్తవానికి అజ్ఞాతనే అది. ఎందుకంటే బయటికి కనబడలేని గొంతులన్నీ కూడా అజ్ఞాతంగా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, వాటిని కనిపెట్టి వెలిగించాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం నేను కాస్త మొదలు పెట్టాను, మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేయండి, మనమందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని కోరుకున్న వ్యక్తి ఈ పుస్తకంలో కనబడతాడు ఆయన. సరే, ఈ గ్రంథనామానికి సంబంధించి పూర్వులు చేసినటువంటి కొంత రచనలను నేను పరిశీలించాను, ఆ ప్రకారమే పెట్టుకుంటున్నాను అని చెప్పారు. ఆర్య వ్యవహారంలో భాష దృష్టంబు గ్రాహ్యంబు అనే సూత్రం ఇక్కడ వర్తించుకోవాలా, వర్తింపజేసుకోవద్దా అనేది మున్ముందు ఈ పుస్తకంపై వచ్చే విమర్శన వ్యాసాలను బట్టి ఉంటుంది. కేవలం సమీక్ష వ్యాసం కనుక నేను జస్ట్ సమీక్షగానే, మరి ఈ సూత్రం వర్తింపజేసుకుందామా లేదా అనేది పెద్దలు ఎవరైనా చెప్తే బాగుంటుంది. తర్వాత ఈ 7 అధ్యాయాలు ఒక మాదిరి ఫస్ట్ బీసీవాద సాహిత్యం పరిచయం అని చెప్పేసి ఒక సైద్ధాంతిక విషయాలను చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో 2020 వరకు ఉన్నటువంటి 1990 తర్వాత అస్తిత్వోద్యమాలు, దళితోద్యమం మార్పులోకి వచ్చిన తర్వాత దళితులు బహుజనులు వేరు అనే ఒక చర్చ వచ్చినప్పుడు అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి మేధో మదనాన్ని ఆయన ఒక 30 పేజీల్లో విశ్లేషించే ప్రయత్నం చేశారు. అవి ఆవేదనలో ఉంచి చాలా ఆవేశ ప్రకటనలు కూడా ఉన్నాయి. అందులో మనందరం కలిసి ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది అని కూడా కొన్ని చోట్ల ఆయన చెప్పారు. ఆయన తర్వాత తెలంగాణ పద్య కవిత్వం బీసీ వాదం, తర్వాత తెలంగాణ పాట బీసీ వాదం, తెలంగాణ వచన కవిత్వం బీసీ వాదం, తెలంగాణ కథ బీసీ వాదం, తెలంగాణ నవల బీసీ వాదం, తెలంగాణ బీసీ వాద సాహిత్య విమర్శ. ఇవి 7 అధ్యాయాలు. ఈ 7 అధ్యాయాల్లో ఇప్పటి వరకు ఎంతవరకు సాహిత్యం వచ్చింది అంటే బీసీ వాదం నేపథ్యంలో వచ్చిందా, వాదం నేపథ్యంలో రాలేదనే చర్చను పక్కన పెడితే బీసీలు అనే ఒక నిర్మాణంలోకి వచ్చినటువంటి కొన్ని కులాలు, ఆ కులాల ప్రస్తావన ఉన్నటువంటి సాహిత్యము కథల రూపంలో కావచ్చు, నవలల రూపంలో కావచ్చు, మిగతా అన్ని ప్రక్రియలు పద్యం, కవిత్వం అన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చున్నటువంటి రచన ఇప్పుడు బీసీవాద నిర్మాణంకి అవసరమైనటువంటి మొదటి పునాదిగా ఈ పుస్తకాన్ని మనం గ్రహించవచ్చు. భవిష్యత్తులో బీసీవాదం మీద పనిచేయాలనుకున్నప్పుడు, రాయాలనుకున్నప్పుడు అస్తిత్వోద్యమాల నేపథ్యం నుంచి బీసీ సమాజాన్ని కూడా ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు దత్తయ్య గారి పుస్తకంలో విపులమైనటువంటి సైటేషన్స్ ఉన్నాయి. చాలా పుస్తకాలు, దాదాపు 130 నుంచి 140 పుస్తకాల వరకు ఉన్నాయి. అయితే ఈ పుస్తకం సాధించిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఒక బీసీ లేదా సమాజం మొత్తం బయటి సమాజానికి కేవలం ఏదో 2-3 కులాలు, ఒక 10 కులాల వరకు తెలిసి ఉంటాయి. వాస్తవం బీసీలో చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలను, తెలియని కులాలను కూడా ఆయన పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చాలా కులాలు
అప్పటి వరకు వినటువంటి కులాలు అన్నిటిని కూడా ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు, అవన్నీ చెప్పిండ్రు, బయటికి చెప్పగలిగినటువంటి వ్యక్తి దత్తయ్య. ఆ విధంగా సాహిత్యపరంగా ఎక్కడెక్కడైతే బీసీ ప్రజల ప్రస్తావన ఉన్నదో దాన్ని తీసుకొచ్చేసి ఒక దగ్గర గుర్తుకొచ్చారనమాట. ఈ గ్రంథం బీసీలకు సంబంధించి వాళ్ళ పాటల రూపంలో, కవిత్వం రూపంలో వ్యక్తీకరణ వచ్చింది. అయితే ఒక విషయం ఏంటంటే, పాటల రూపంలో చాలా విప్లవోద్యమ నేపథ్యం కావచ్చు, దళితోద్యమ నేపథ్యం కావచ్చు, సాధారణ జనరల్గా రాసిన పాటల్లో కూడా వీళ్ళ ప్రస్తావన ఉన్నది. ఈ ప్రస్తావనకి సంబంధించి ముగింపుని, ఆ పాటల్లో ఉన్నటువంటి ముగింపును కూడా ఆయన ప్రస్తావించుంటే బాగుండేది అనిపించింది. అట్లాగే యువ విమర్శకుడు కనుక చాలా మంది కొత్త కొత్త విమర్శకులు కూడా ఈ పుస్తకంలో కనబడుతున్నారు. బిఎస్ రాములు, జూలూరు గౌరీశంకర్, చింతర్ ప్రవీణ్, సీతారాం, గుడిపాటి, బాణాల శ్రీనివాస్, సంగీత శ్రీనివాస్, పగడాల నాగేందర్, దెంచనాల శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్, బివిఎన్ స్వామి లాంటి వాళ్ళు విమర్శకులు గుర్తు చేస్తే, కొత్త వాళ్ళు ఈ మధ్యన రాసినటువంటి వాళ్ళని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన భావించినట్లు ఐ చిదానందం, వడకపురం కృష్ణ, తాట్కాయల భోజన్న, బాసాని సురేష్, ఎం భాస్కర్ లాంటి వాళ్ళని కొత్త విమర్శకులు విమర్శలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళు. దాదాపు నేను ఇవన్నీ చూసిన తర్వాత బీసీల మీద ఇంత సాహిత్యం ఉన్నదా, వాస్తవానికి నేను ఒక బీసీనే, బీసీల మీద ఇంత సాహిత్యం ఉందా అని చెప్పి నాకు మొట్టమొదట కనువిప్పు చేసినటువంటి పుస్తకం ఇది. తర్వాత రచయితగా అట్టం దత్తయ్య గారి ఉద్దేశాలు, నేను పర్సనల్ లైఫ్లో ఆయన కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్న వ్యక్తిని కనుక ఆయన ఉద్దేశాలన్నీ నేను బయట పుస్తక రూపంలో కాకుండా బయట విని ఉన్నా. కానీ ఆయన ఉద్దేశాలన్నీ పుస్తకంలో కొన్ని క్యారీ చేయలేకపోయాడు. అది పుస్తకంకు ఉన్న పరిమితి అయి ఉండొచ్చు బహుశా. ఈయన కొంతమంది సూచనలు చేస్తున్నాడు. బీసీలు, కవులు, రచయితలు స్వీయ అస్తిత్వ పంతాల్లో నడవక తప్పదు. యుగాల నుంచి పొగడతలను ఆశిస్తూ, రసాలను ఆస్వాదిస్తూ, ఇంకెన్ని సంవత్సరాలు కాలం వెల్లిబుచ్చడం, అసమానతను ప్రశ్నిస్తూ, మోసాలను గురించి పీడకులను నిలదీయవలసిన అవసరం ఉన్నది. 3. తమ రచయితలు తమ సామాజిక జీవితాలను ఇంకా విస్తృతంగా లభించాలి కూడా, రాయాల్సింది కూడా. కలిసికట్టుగా పోరాడి రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. బీసీ సాహిత్యవేత్తలు వారి వారి జీవితాలను వాస్తవికంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా లిఖించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్లాంటి కొన్ని మాటలు ఈ పుస్తకంలో ఆ అధ్యాయం ముగిసిన వెంటనే కనబడతా ఉంది. బాగా ఆవేదనలన్నీ క్యారీ అయ్యే పుస్తకం. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమగ్రమైన విషయాలు ఉన్నాయి. ఇక సూచన నా తరపున ఒక ఫ్రెండ్గా, బీసీ వాళ్ళ సాహిత్యం అంతో ఎంతో కొద్ది అధ్యయనం చేస్తున్న వాడిగా నా సూచనలు ఏంటంటే, ఈ రచనకి అవసరమైనటువంటి తాత్వికతని అందించాల్సిన అవసరం ఉన్నది. ఏ ఉద్యమం కూడా ఏ సమాజానికి అవసరమైన సామాజిక అవసరాలు, వైయక్తిక అవసరాలు, సమాజ అవసరాల నుంచి వచ్చినటువంటి భోజనమైన తాత్వికత, వీటన్నిటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే అన్న బీసీవాదం అనే ఒక పదానికి వచ్చినారు, కానీ పుస్తకంలో చాలా విపరీతమైన చర్చ ఉన్నది. మన కాలువ మల్లయ్య గారు సబ్బండ అనే పదాన్ని వాడాలని సూచించారు. ఇప్పుడు మన ప్రస్తుత బీసీ దండపోయిన రవీందర్ గారు ఆయన అభివృద్ధి చెందుతున్న కులాలు అని అనాలని చేశారు. తర్వాత బహుజనులు అనే పదం విపరీతమైన వాడుకలో ఉంది. దళిత, బహుజన, వీటికి సంబంధించిన చర్చ వీటిలో ఉన్నది. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి పుస్తకాలు వారి కళ నుంచి రావాలి. ఈ బహుజనవాద తాత్వికత నుంచి అవి ఇంకాస్త మెరుగుపడే విధంగా వారు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మహేందర్. చాలా మంచి సమీక్ష. నీ సమీక్షతో పాటు కొన్ని సలహాలు కాకుండా నేను అక్కడక్కడ ఆవేదనతో రాసినటువంటి కొన్ని వాక్యాలు కూడా ఎత్తి చూపారు. చాలా బాగుంది. నీ సమీక్షకి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. మహేందరు మంచి వ్యాసం ఇస్తారు. వచ్చే నెలలో మూసిలో సమీక్ష వ్యాసం చూద్దాం. ఇప్పుడు వేదికలో భాగంగా శ్రీనిధి తన కవితా గానం చేస్తారు. శ్రీనిధి. ఓకే. శ్రీనిధి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నారు. ఇప్పుడు సిటీ కాలేజ్ హైదరాబాద్ లో. చాలా చిన్నప్పటి నుండే కవిత్వం పట్ల మంచి ఆసక్తి కలిగినటువంటి
మిత్రురాలు ఇప్పుడు తన కవితాగానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మూసీ సాహిత్య ధారకి నమస్కారం. అలాగే అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. ప్రభుత్వ సిటీ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా కవితా శీర్షిక ముగింపు లేని వాక్యం. ఇవాళంతా ఆ మట్టి రంగమ్మాయి గురించే రాయాలనుంది. రేపైతే మళ్ళీ గాజు కళ్ళ పిల్ల గురించి రాసుకోవాలి. ఎక్కడో చోట రోజు నాకు ముక్కలవుతున్న ఆడపిల్లల మనసులు ఎదురవుతూనే ఉంటాయి. ఆ అమ్మాయిల రక్తపు చారికలు, గొంతుపై గోర్ల బరకలు నా పగటి కళల్ని కూడా ఆక్రమించుకుంటాయి. వాటిని రాసే పనిలో నేనలా కూర్చుంటానో లేదో అనామక చేయేదో నా చనుమొనలను మీటుతూ ఉంటుంది. ఇక ఆ మట్టి రంగమ్మాయిని, గాజు కళ్ళ పిల్లను నేనే అవుతాను. వాక్యం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆ మట్టి రంగమ్మాయిని, గాజు కళ్ళ పిల్లను నేనే అవుతాను. వాక్యం అలా కొనసాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నా. థ్యాంక్ యూ అమ్మా. చక్కని శ్రీవాద కవిత. మీ కవిత గురించి వేదిక చివరిలో మంచి చర్చ జరుగుతుంది. ఇప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి ప్రధాన వక్త, జానపద సాహిత్య శిఖరం ఆచార్య జిఎస్ మోహన్ గారు మనకు పరిశోధన స్వరూప స్వభావాలు అనే అంశం పైన ప్రసంగిస్తారు. ఈ టాపిక్ పరిశోధన మీద, అంటే సాహిత్య ధార ప్రారంభం లక్ష్యము ఎంతసేపటికి పరిశోధకులే ముఖ్యంగా ప్రారంభించుకున్నటువంటి వేదిక ఇది. ఒక 3-4 యూనివర్సిటీ విద్యార్థులం కలిసి మూసీ పత్రికను వేదికగా చేసుకొని మన పరిశోధనలు ఇంకా కొంచెం మెరుగుపడాలి. ఎంతసేపటికి విశ్వవిద్యాలయాల బయట ఉన్నటువంటి చాలా మంది మేధావులు, విమర్శకులు, రచయితలు అందరూ కూడా యూనివర్సిటీలలో జరుగుతున్న పరిశోధనలను, పరిశోధక విద్యార్థులను, అటు పర్యవేక్షకులను కూడా ఎంతో కొంత సాటుమాటుగా, నేరుగా విమర్శిస్తున్నటువంటి మాటలు చాలా వినిపిస్తున్నాయి. అటువంటి కోణంలో ఇంకా కొత్త పద్ధతులు ఏమున్నాయి, బయట వాళ్ళ నుండి కూడా మనం క్లాసులు విందాము, ఇటు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నుండి కూడా విందాము అనేటటువంటి ఉద్దేశంతో మాకు కొంతమంది తోడ్పాటు వల్ల, సహాయం వల్ల, ఇటు మూసీ పత్రిక ప్రధాన వేదికగా ఉండడం వల్ల ఈ సమావేశాలను ప్రతి మాసం నిర్వహించుకుంటున్నాము. అందుకని ఎన్నిసార్లు పరిశోధన మీద మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి ఇది 3వసారి కావచ్చు. అయినప్పటికీ కూడా అది నిత్య పారాయణ అంశంగా భావిస్తూ పరిశోధకులకి ప్రతిరోజు అది మననం చేసుకోవాల్సినటువంటి విషయంగా పరిగణిస్తూ ఈరోజు కూడా మళ్ళీ పరిశోధన స్వరూప స్వభావాలు అనే అంశం పైన ఆచార్య జిఎస్ మోహన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ వారిని ప్రారంభించాల్సిందిగా మనవి చేస్తున్నాం. సార్, మీరు ఒక 70 నిమిషాల వరకు మాట్లాడొచ్చు సార్. హాయిగా రికార్డింగ్ కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనం యూట్యూబ్ లో కూడా వినొచ్చు. పూజ్యులు స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారు స్థాపించిన మూసీ పత్రిక తెలుగులో పరిశోధన పత్రికలు లేని లోటును తీరుస్తోంది. వారు ప్రారంభించిన ఈ పత్రిక నేడు డాక్టర్ సాగి కమలాకర శర్మ గారి సంపాదకత్వంలో, డాక్టర్ మనోహరి గారి సహకారంతో కొనసాగింపబడుతూ ఉండడం పరిశోధకులకు, పరిశోధక విద్యార్థులకు అత్యంత ఉపయుక్త పత్రికగా ఉండడం హర్షించదగ్గ విషయం. అలాగే మూసీ సాహిత్య ధార వేదికను ప్రారంభించి పరిశోధక విద్యార్థులకు పరిశోధనల మీద ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించడానికి విజ్ఞుల చేత ఉపన్యాసాలను ఇప్పించడం అభినందనీయం. ఆత్మీయులు డాక్టర్ ఎస్ రఘు, డాక్టర్ సాగి కమలాకర శర్మ గారుల పర్యవేక్షణలో నేటి 35వ నిరంతర పరిశోధన స్రవంతిలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందే శ్రీ వై సత్యనారాయణ గారు తమ పరిశోధన తెలుగు సాహిత్యంలో తెలంగాణ సంస్కృతి గురించి చక్కగా పరిచయం చేశారు. అలాగే శ్రీ ఇమ్మిడి మహేందర్ అట్టెం దత్తయ్య గారి తెలంగాణ బీసీవాద సాహిత్యం పుస్తకం గురించి విశ్లేషిస్తూ కొన్ని సూచనలు కూడా చేస్తూ
సమీక్ష చేయడం, శ్రీ ఎజ్జు మల్లయ్య శ్రీనిధి విప్లవశ్రీ కవితాగానం చేయడం ఈ వేదికను అలంకరించింది. నా గురించి 2 మంచి మాటలు చెప్పి సమర్థవంతంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న శ్రీ డాక్టర్ అట్టెం దత్తయ్యను అభినందిస్తూ, ఈ అంతర్జాల వేదికలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, సాహితీమూర్తులు ఉన్నారు, ఆత్మీయ మిత్రులు ఉన్నారు. అలాగే వెల్దండి నిత్యానందరావు, మునిరత్నం నాయుడు, పత్తిపాక మోహన్, మాడభూషి సంపత్ కుమార్, టిఆర్ హరినాథ్, ఎన్సి రామానుజాచార్య లాంటి పెద్దలు ఎందరో ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి అర్పిస్తూ, నాకు తెలిసినటువంటి పరిశోధన స్వరూప స్వభావాల గురించి నా అనుభవాలను ఆధారంగా చేసుకొని పరిశోధక విద్యార్థి మిత్రులను దృష్టిలో ఉంచుకొని ప్రసంగిస్తాను. పరిశోధన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అయితే జ్ఞానార్జన కోసం మానవుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఉబలాట, కుతూహలంతో నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు. ఈ శ్రమ బుద్ధికి సంబంధమైనటువంటి కాబట్టి తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక విషయాలను అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకోలేనటువంటి తన సమస్యల పరిష్కారానికి సమాధానాల కోసం అన్వేషిస్తున్నాడు. ఈ అన్వేషణకు సంబంధించిన ఇన్వెన్షన్, డిస్కవరీ, రీసెర్చ్ అన్న విభిన్న అర్థాలను ఇచ్చేటటువంటి ఇంగ్లీష్ పదాలు వాడుకలో ఉన్నాయి. ఈ ఆంగ్ల పదాలకు పర్యాయంగా మనం తెలుగులో పరిశోధన అనే పదాన్ని ప్రయోగిస్తున్నాం. డిస్కవరీ అనే ఈ నామపదం డిస్కవర్ అనే క్రియాపదం నుంచి వచ్చింది. ఇక్కడ డిస్ అనేది నిషేధార్థక ప్రత్యయం. కవర్ అంటే మూత, ముసుగు, ఆవరించుకునేటువంటి అర్థాలు ఉన్నాయి. డిస్కవర్ అన్న పదానికి ఆవరించుకున్న తెరను జరిపి సత్యాన్ని ఆవిష్కరించడం అనే అర్థం. ఉదాహరణకి అద్దంకి, ఎర్రగుడిపాడు శాసనాల పరిశోధన ఇత్యాది. ఇన్వెన్షన్ అనేటువంటి ఇన్వెంట్ అనే పదం నుంచి నిష్పన్నమైనటువంటి పదం. ఇక్కడ ఇన్వెంట్ అంటే సృష్టించడం, నిర్మించడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఇన్వెన్షన్ అనే పదానికి కొత్త సృష్టి, కొత్త నిర్మాణం అని అర్థం. ఉదాహరణకి ఎడిసన్ విద్యుత్తును కనుగొనడం ఇన్వెన్షన్ అవుతుంది. ఈ 2 ఇంగ్లీష్ పదాలలోనూ వెదకడం అనేటటువంటి సామాన్యం. అయితే ఈ వెదకడంలో 2 విధాలు కనిపిస్తాయి. భూతకాలానికి సంబంధించినటువంటి పాతదాన్ని వెతకడం డిస్కవరీ అవుతే, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి కొత్త దాన్ని వెతకడం ఇన్వెన్షన్ అవుతుంది. ఆంగ్లంలో ఈ 2 పదాలు ఒక నిర్దిష్టమైనటువంటి అర్థాల్లో ప్రయోగింపబడతాయి. ఈ రెండింటిలోనూ శోధించడం అనే ప్రక్రియ ఉంది. ఈ 2 అన్వేషణలే. అయితే భాషా సాహిత్య పరిశోధనలోనూ, జానపద విజ్ఞాన లేదా భాషా శాస్త్ర పరిశోధనలోనూ విశ్లేషణ చాలా అవసరం. అందువల్ల మనం రీసెర్చ్ అనేటువంటి పదానికి, ఆంగ్ల పదానికి పరిశోధన లేదా సంశోధన అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ రీసెర్చ్ అనేటువంటి పదం ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి రీచెర్చర్, అంటే దీని అర్థం సర్చ్ బ్యాక్ అనేటువంటి అర్థం నుంచి వచ్చింది. రీసెర్చ్, ఇందులో రీ అన్న ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ కు రిపిటేషన్ అన్న అర్థం కనిపిస్తుంది. అంటే మరలా లేదా మళ్ళీ అనే అర్థంలో వచ్చేటువంటి ప్రత్యయం ఇది. ఎగైన్ అని ఇంగ్లీష్లో అర్థం. రీక్యాప్చర్, రీబిల్డ్, రీయాక్టివేట్, రీకలెక్ట్ పదాల్లాగా రీసెర్చ్ కూడా అటువంటిదే. ప్రాచీన ఆంగ్లం అంటే ఓల్డర్ ఇంగ్లీష్లో రీసెర్చ్ అన్న పదానికి ది రిపిటేషన్ ఆఫ్ ఎ సర్చ్, సర్చింగ్ అగైన్ అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే నేటి వ్యవహారంలో కేర్ఫుల్ సర్చ్ లేదా ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ అన్న అర్థాలు కనిపిస్తాయి. సిపి బ్రౌన్ తెలుగు ఇంగ్లీషు డిక్షనరీలో ఎంక్వైరీ అని, పరిశోధించడం అనేటువంటి భావార్థకానికి టు ఎగ్జామిన్, టు ఇన్వెస్టిగేట్, టు ట్రై, సర్చ్ అనేటువంటి అర్థాలు కనిపిస్తాయి. అలాగే ఆప్టే సంస్కృత ఆంగ్ల నిఘంటువులో పరిశోధన అంటే ప్యూరిఫైయింగ్, క్లీన్సింగ్ అనేటువంటి అర్థాలు కనిపిస్తాయి. అంటే శుద్ధి చేయడం అనేటువంటి అర్థం. అలాగే రీసెర్చ్ అనే పదానికి సమానార్థకాలుగా ఆప్టే ఇంగ్లీష్ సంస్కృత నిఘంటువులో అన్వేషణం, నిరూపణం, అనుసంధానం, జిజ్ఞాస, మార్గణం, విచారణం అనేటువంటి అర్థాలు కనిపిస్తాయి. అంటే పరిశోధన అంటే శుద్ధం చేయడం,
దిద్దడం అనేటువంటి అర్థం ఉంది. దీనికి వెతకడం అనేటువంటి పర్యాయార్థం వచ్చి ఈ అర్థమే ఇప్పుడు వాడుకలో ఉండడం ఉంది. పరిశోధన అనేది సత్యాన్ని చూడడానికి చేసే ఒక ప్రామాణిక ప్రయత్నం. అందువల్ల పరిశోధకుడికి ప్రామాణికత, నిబద్ధత అనేటువంటి అవసరం. పరిపరి విధాల శోధించడం పరిశోధన అవుతుంది. ఇక్కడ పరి అనేటువంటి మాటకి మార్గం, విధం, రీతి, పద్ధతి అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఎసెన్షియలీ రీసెర్చ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు డ్రా రీజనబుల్ కన్క్లూజన్స్ అంటాడు జేహెచ్ బ్రూన్వాల్డ్. పరిశోధన అనేది సత్యాన్ని మిక్కిలి జాగరూకతతో నిర్ణయించే శక్తిగా ఫ్రాన్సిస్ బేకన్ పేర్కొంటాడు. ప్రధానంగా పరిశోధన అంటే సామగ్రిని సేకరించి వాటికి విలువ కట్టి సమంజసమైన నిర్ణయాలు చేయడం అంటాడు జేహెచ్ బ్రూన్వాల్డ్. మొత్తం మీద పరిశోధన అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఒక క్రమ పద్ధతిలో సాగే సత్యాన్వేషణ, నూతన అంశాల ఆవిష్కరణ. ఇకపోతే మనం రీసెర్చ్ మెథడాలజీ అనేటువంటి మాటని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇది ఆంగ్లంలో ఉండేటువంటి మాట. మనం ఇది మెథడ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. పరిశోధన విషయంలో మనం 2 అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకటి పరిశోధన విషయం అంటే కంటెంట్, విధానం అంటే మెథడ్. కంటెంట్ అనేది మనం పాఠకులకు అందించేటటువంటి అంశం అంటే పరిశోధనాంశ వివరణ. మెథడ్ అనేది పరిశోధనాంశ వివరణకు అవలంబించే పద్ధతి, విధానం లేదా మార్గం. దీన్ని రీతి అంటే సరిపోతుంది. రీసెర్చ్ మెథడాలజీ అంటే పరిశోధన రీతులు, పరిశోధన విధానం, పరిశోధన పద్ధతులు. పరిశోధన విషయం మీద మనస్సును కేంద్రీకరించడమే కాకుండా పరిశోధన ఎలా చేయాలో, వాటికి అవలంబించాల్సిన పద్ధతులు ఏమిటో ఇందులో చేర్తాయి. రీసెర్చ్ మెథడాలజీ is a way to systematically solve the research problem. It may be understood as a science of studying how research is done scientifically. అంటే ఇక్కడ శాస్త్రీయంగా, వ్యవస్థితంగా, సమగ్రంగా చేసేటటువంటి పరిశోధన విధానం రీసెర్చ్ మెథడాలజీ అవుతుంది. ఈ మాటల్ని గమనిస్తే పరిశోధకుడు తాను ఎందుకోసం ఆ సమస్యను ఎన్నుకున్నాడో, ఆ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి విధానాన్ని లేదా పద్ధతుల్ని అవలంబించాడో, ఆ పద్ధతుల్నే తన పరిశోధనకు ఎందుకోసం ఉపయోగించుకున్నాడో లేదా తక్కిన పద్ధతులను ఎందుకోసం ఉపయోగించుకోలేదో మొదలైనవన్నీ రీసెర్చ్ మెథడాలజీ కిందకి వస్తాయి. అంటే పరిశోధన రీతులు అనేది పరిశోధనని శాస్త్రీయంగా చేయడానికి పరిశోధకుడు అనుసరించే మార్గాలు. కవితా రీతుల్లాగానే పరిశోధనా రీతులు కూడా కళలు, విజ్ఞాన శాస్త్రం మొదలైన విభాగాలకు ఒకే విధమైన విజ్ఞాన శాస్త్రాలకు ప్రయోగశాల ఉపయోగపడితే, జానపద విజ్ఞానం, భాషా శాస్త్రాలకు క్షేత్ర పర్యటన అంటే ఫీల్డ్ వర్క్ ఉపయోగపడుతుంది. అంటే ఈ రెండింటి విషయ సేకరణకు పరిశోధకుడు అవలంబించే విధానంలో తేడా ఉంది. జానపద విజ్ఞానాంశాల సేకరణకు ప్రయోగశాలను కానీ, రసాయన శాస్త్రానికి క్షేత్ర పర్యటన కానీ ఉపయోగించడానికి వీలు కాదు. అలాగే తక్కినవి కూడా. జానపద విజ్ఞానానికి అవలంబించే క్షేత్ర పర్యటనను కవి లేదా కావ్యానికి సంబంధించిన పరిశోధనకు అనుసరించడానికి వీలు కాదు. క్షేత్ర పర్యటనకు సంబంధించిన సామగ్రి ప్రైమరీ డాటా, ప్రాథమిక సమాచారం అవుతుంది. అంటే ఇది మూల సామగ్రి అన్నమాట. కావ్యాల నుండి లేదా గ్రంథాలయాల నుండి లభించే సామగ్రి సెకండరీ డాటా, దీన్ని ఆనుషంగిక సామగ్రి అంటాం. ది పర్పస్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ ఫర్ గెయినింగ్ నాలెడ్జ్ విల్ బి యూజ్డ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అందువల్ల ఇది అప్లైడ్ రీసెర్చ్ అవుతుంది. అలా కాకుండా ఫర్ సాటిస్ఫైయింగ్ వన్స్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అవుతే ఇది ప్యూర్ రీసెర్చ్ అవుతుంది. ఇది జ్ఞానార్జనకు సహకరిస్తుంది. అలాగే పరిశోధన ముఖ్యంగా 2 రకాలుగా ఉంది. ఒకటి శాస్త్ర సంబంధమైంది, రెండోది వాంగ్మయ సంబంధం. శాస్త్ర సంబంధాన్ని ఎక్స్పెరిమెంటల్ లేదా ప్రయోగాత్మకం అంటాం. వాంగ్మయ సంబంధాన్ని అబ్జర్వేషనల్ లేదా పరిశీలనాత్మకం అంటాం. ప్రయోగాత్మక పద్ధతిలో మనకు కావలసినటువంటి అంశాలను ప్రత్యక్షంగా ప్రయోగం చేసుకుంటాం. అయితే వాంగ్మయానికి సంబంధించిన పరిశోధన పద్ధతిలో ముఖ్యమైనది వివరణాత్మకం.
ఇలాంటి పరిశోధనలో ఎంత ఎక్కువ సమాచారం సేకరిస్తే అంత ఫలితం ఉంటుంది. సేకరించిన అంశాలను వ్యాకరించి క్రోడీకరించి వాటిలో ఒక సమన్వయాన్ని ఏర్పరచడమే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని. ఈ అంశాలు మనం మొట్టమొదటిగా లేదా ప్రప్రథమంగా కనిపెట్టినవి కాకపోయినప్పటికీ కూడా సమన్వయం చేసేదే. అందువల్ల సామగ్రి సేకరణ వ్యాఖ్యానాలతో కూడినటువంటిదే పరిశోధన అవుతుంది. పోతే ఒక మంచి సిద్ధాంత వ్యాస రచన పరిశోధకుడికి పర్యవేక్షకుడికి మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఆ విశ్వవిద్యాలయానికి కూడా అది గర్వకారణంగా ఉంటుంది. అందువల్ల పరిశోధన చేసే వాళ్లకు తాము ఎంపిక చేసుకునేటటువంటి పరిశోధనాంశం మీద అభిరుచి, అభిలాష, ఆసక్తి ఉండాలి. అలాగే పరిశోధకుడు తనకు అవసరమైన వనరులు, మూలాధారాలతో పాటు తనకు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటుందా ఉండదా అన్న విషయాన్ని ముందుగా ఆలోచించుకోవాలి. ఏ విషయం మీద పరిశోధన అనుకుంటామో ఆ విషయం గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అందువల్ల విశ్వవిద్యాలయానికి పరిశోధనాంశం గురించి సినాప్సిస్ ను సమర్పించడానికి ముందు పరిశోధనాంశానికి సంబంధించిన అంశాలను సిద్ధం చేసుకోవాలి. దీన్ని రీసెర్చ్ ప్రపోజల్ అంటాం. ఇందులో పరిశోధన ఉద్దేశంతో పాటు పరిశోధన సామగ్రిని, సిద్ధాంత వ్యాస స్వరూపాన్ని అంటే ఫార్మాట్ని, అధ్యాయాల విభజనను, ఆకరణలను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిది ప్రాబ్లం టు బి ఇన్వెస్టిగేటెడ్ లేదా టైటిల్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రాజెక్ట్. మనం పరిశోధించాల్సిన సమస్య ఏమిటి లేదా పరిశోధన శీర్షిక ఏమిటి అనేది ఇందులో భాగం. అలాగే రెండోది స్కోప్ అంటే పరిమితి లేదా పరిధి లేదా విస్తృతి. మూడోది ఆబ్జెక్టివ్స్, పరిశోధన ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఎయిమ్స్ ఏమిటి. నాలుగోది హైపోథెసిస్, పరిశోధన ప్రమేయం ఏమిటి. ఐదోది రీసెర్చ్ డిజైన్ అండ్ మెథడాలజీ లేదా ప్లాన్ ఆఫ్ ది థీసిస్, పరిశోధన రూపకల్పన లేదా సిద్ధాంత వ్యాస రూపకల్పన లేదా పరిశోధన ప్రణాళిక. దీనికి అనుసరించే పరిశోధన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి. ఆరోది టూల్స్ టు బి యూజ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ డేటా లేదా టెక్నిక్స్ లేదా సోర్స్ ఆఫ్ డేటా, పరిశోధన పరికరాలు లేదా పరిశోధన సామగ్రి ఏమిటి, సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి, ఆధార సామగ్రి ఏమిటి. సార్వజనిక గ్రంథాలయాలు, విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు, వ్యక్తిగత గ్రంథాలయాల్లో సేకరించేటటువంటి విషయాలు, కవులు, రచయితలను, భాషా సాహిత్యవేత్తలను కలిసి ముఖాముఖిగా సేకరించేటువంటి విషయాలు, క్షేత్ర పర్యటనలో సేకరించేటువంటి విషయాలు, ప్రశ్నావళిలో సేకరించేటువంటి విషయాలు మొదలైనవన్నీ పరిశోధన సామగ్రిలో ప్రముఖమైనటువంటి అంశాలు. ఏడోది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ అంటే అధ్యయన ప్రాముఖ్యం ఏమిటి. 8 ఇట్స్ రిలవెన్స్ టు ది ప్రజెంట్ డే ప్రాబ్లమ్స్ అండ్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ అంటే నేటి సామాజిక సమస్యలకు పరిశోధనాంశం ఎలా తోడ్పడుతుంది అన్న ప్రశ్న వేసుకొని పరిశోధనాంశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంటర్వ్యూలకు వెళ్తే ఎక్స్పర్ట్స్ అంటే అడిగేటటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఇట్స్ లైక్లీ కాంట్రిబ్యూషన్ టు ది నాలెడ్జ్, జ్ఞాన సముపార్జనకు ఈ పరిశోధనాంశం ఎలా సహకరిస్తుంది. చివరిగా బిబ్లియోగ్రఫీ లేదా రెఫరెన్స్ బుక్స్ అంటే ఆకర గ్రంథాలు, పరిశీలించిన గ్రంథాలు. సిద్ధాంత వ్యాసం గురించి 2 మాటలు. సిద్ధాంత వ్యాసం అనేది పరిశోధన పూర్తయ్యాక పరిశోధకుడు సిద్ధం చేసేటటువంటి వ్రాత ప్రతి. దీనికి ఇంగ్లీష్లో థీసిస్, డిసర్టేషన్, రీసెర్చ్ రిపోర్ట్, మోనోగ్రాఫ్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ రీసెర్చ్ పేపర్ కంటే భిన్నమైనటువంటి. రీసెర్చ్ పేపర్ కొన్ని పుటలకు మాత్రమే పరిమితం అయితే ఇవి దీనికంటే అధికమైన పుటలతో కూడి ఉంటాయి. సాధారణంగా 250 పుటలకు తక్కువ కాకుండా ఉన్న పరిశోధన వ్యాసాన్ని థీసిస్ అని, 100 పుటలకు తక్కువ కాని వ్యాసాన్ని డిసర్టేషన్ అని అంటాం. ఈ 2 పదాలనే మనం స్వీకరించి థీసిస్ అన్న మాటకు సిద్ధాంత వ్యాసం అని, డిసర్టేషన్ అనేటువంటి మాటకి లఘు సిద్ధాంత వ్యాసం అని వ్యవహరిస్తున్నాం. ఇకపోతే సిద్ధాంత వ్యాస రూపకల్పన. ఈ సిద్ధాంత వ్యాసాన్ని 3 భాగాలుగా చేసుకోవాలి. పరిచయాత్మకమైనటువంటి మాటలు మొదట, ప్రధాన విషయ నివేదన రెండోది, మూడోది ఆధార విషయ నిరూపణ.
పరిచయాత్మకమైనటువంటి పుటల్లో పరిశోధన విషయం అంటే టైటిల్ ఆఫ్ ది రీసెర్చ్, సంవత్సరం, కృతజ్ఞతలు, ముందు మాటలు, సంకేతాల వివరణ చేరుతాయి. ఆ తర్వాత విషయ సూచిక. ప్రధాన విషయ నివేదనలో ఉపోద్ఘాతం, పరిశోధన ఫలితాలు, ప్రధాన విషయం, ఉపసంహారం చేరుతాయి. ఉపోద్ఘాతంలో తాను పరిశోధనకు ఆ విషయాన్ని ఎందుకోసం స్వీకరించవలసి వచ్చిందో, తన ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలియజేయాలి. అలాగే తాను పరిశోధనలో అవలంబించినటువంటి పద్ధతుల్ని, అధ్యయన ఆవశ్యకతను వివరించాలి. పరిశోధన ఫలితాల విభాగంలో పరిశోధకుడు క్లుప్తంగా తన పరిశోధనలో బయటపడ్డ విషయాలను తెలియజేయాలి. ప్రధాన విషయంలో తాను ప్రతిపాదించే అంశాలను వివరణాత్మకంగా ప్రత్యేక అధ్యాయాలను సమకూర్చుకొని వివరించాలి. ఉపసంహారంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తెలియజేయాలి. ఆధార విషయ వివరణలో అనుబంధాలు, ఆధార గ్రంథాల వివరణ ఇవ్వాలి. అంటే గ్రంథాలు, పత్రికలు, వ్యాసాలు, రిపోర్టులు ఇత్యాది. సిద్ధాంత వ్యాస రూప కల్పనలో పుట ప్రకరణాలను అంటే పేజ్ అండ్ చాప్టర్ ఫార్మాట్ను, అతోజ్ఞాపికలు లేదా పాదసూచికలను అంటే ఫుట్ నోట్స్, ఉల్లేఖాలను, రెఫరెన్స్ను, ఉద్ధరణాలను, కొటేషన్స్ను, అనుబంధాలను, అపెండిక్సెస్ను, ఆధార గ్రంథాలను, బిబ్లియోగ్రఫీని ఒక క్రమపద్ధతిలో పాటించాలి. ఇకపోతే సిద్ధాంత వ్యాసం సంక్షిప్తం అంటే కాన్సైజ్ గాను, వస్తాశ్రయం అంటే ఆబ్జెక్టివ్ గాను, భాష సరళంగాను ఉండాలి. దురబోధాలైనటువంటి పదాలను ఉండవచ్చు, ఉంటుంది మొదలైన అస్పష్ట వ్యక్తీకరణను పరిహరించాలి. భాష మీద అధికారం ఉండాలి. తాను వ్యక్తీకరించేటటువంటి మాటలు పాఠకునికి కావాలి. సందర్భానికి అనుగుణంగా ఆయా పదాలను ఉపయోగించాలి. అలా అయినప్పుడే తన పరిశోధన ఫలితాలను స్పష్టంగా బహిర్గతం చేయడానికి వీలవుతుంది. సామగ్రి సేకరణ విషయంలో తన అనుభవాలను పరిశోధకుడు క్లుప్తంగా తెలియజేయాలి. పరిశోధకుడు పరిశోధనకు ఉపక్రమించే ముందు తాను పరిశోధన చేయదలుచుకున్న విషయం లేదా సమస్యను ఎన్నుకోవడం అత్యంత ప్రధానం. కాబట్టి ఏదో విషయాన్ని ఎంపిక చేసుకుని డిగ్రీ సంపాదించుకోవాలనే తపన చాలా మందిలో ఉండడం సహజం. దిగిన తర్వాతే లోతు తెలుస్తుంది కనుక తాను ఎన్నుకున్న విషయానికి న్యాయం చేకూర్చగలనా లేదా అని ముందుగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. తాను తీసుకున్న అంశం తనకు తృప్తిని, ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. సమగ్రంగా విషయాన్ని సేకరించగలను, పరిశోధన చేయగలను అన్న ధీమా ఉన్నప్పుడే పరిశోధనకు పూనుకోవడం సమంజసం. ఎన్నుకున్న సమస్యకు ఒక రూపకల్పన జరగాలి. తన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో, దానికి అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. తర్వాత విషయ సేకరణ, సిద్ధాంతీకరణ, సాక్ష్యాధార నిరూపణ. ఆ తర్వాతనే సిద్ధాంత వ్యాస రచన జరగాలి. సిద్ధాంత వ్యాసం కేవలం సమీక్షా వ్యాసాలుగా ఉండకూడదు. ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి విశిష్టాంశాలను క్రమ పద్ధతిలో అన్వేషించడం, కొత్త విషయాన్ని ఆవిష్కరించడం, కొత్త సంబంధాన్ని ఏర్పాటు చేయడం, సమన్వయించడం, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాన్ని లేదా విషయాన్ని పునః పరిశీలించడం అనేవి పరిశోధన ప్రధాన లక్ష్యాలు. కాబట్టి ఈ లక్ష్యాన్ని సాధించడానికి పరిశోధకుడు సాక్ష్యాలను సేకరించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఒక క్రమపద్ధతిలో సిద్ధాంత వ్యాసాన్ని రూపొందించాల్సి ఉంటుంది. అందువల్ల స్పష్టంగా విషయాన్ని నివేదించడం సిద్ధాంత వ్యాస ముఖ్య లక్షణం, ధ్యేయం కూడా. పరిశోధనలో ముఖ్యంగా 4 దశలు కనిపిస్తాయి. ఒకటి విషయ సేకరణ అంటే కలెక్షన్ ఆఫ్ ది మెటీరియల్, విషయ సంయోజన అంటే సింథసిస్, విషయ విశ్లేషణ అంటే అనాలిసిస్, సత్య నిరూపణ ప్రిపోజిషన్. అంటే ఒక విషయాన్ని గురించి చెదురుమదురుగా ఉన్నటువంటి జ్ఞానాంశాలన్నింటినీ ఒక చోటికి ప్రోగు చేయడం అంటే ఇది కలెక్షన్. వాటినన్నింటినీ కలిపి ఒక సమ్యక్ దృష్టితో పరిశీలించడం అంటే సింథసిస్. వాటికి మధ్య గల సాదృశ్య, వైదృశ్య, కార్యకారణాల సంబంధాలను వ్యాకరించడం అనాలిసిస్. ఆయా సంబంధాలు ఏతంగా ఉండేలా నియంత్రిస్తున్న సత్యాన్ని గుర్తించి వెల్లడించడం ప్రపోజిషన్ పరిశోధన అవుతుంది. దీన్ని సిద్ధాంతీకరించి వ్రాయడం సిద్ధాంత గ్రంథం లేదా సిద్ధాంత వ్యాసం. దీనికి నిబద్ధత అవసరం. అందువల్ల మానవుని జ్ఞాన భాండాగారం నానాటికి వృద్ధి పొందుతుంది.
విజ్ఞాన క్షేత్రం విస్తరిస్తుంది. అంతేకాకుండా కొత్త సిద్ధాంతాన్ని కానీ కొత్త వాదాన్ని కానీ ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. ఇక సిద్ధాంత వ్యాసాన్ని మనం మామూలుగా అధ్యాయాలుగా విభజించుకుంటాం. ప్రతి అధ్యాయానికి శీర్షిక పెట్టుకుంటాం. ఆ శీర్షికలో మళ్ళీ ఆ ప్రధాన శీర్షికలో మళ్ళీ పార్శ్వ శీర్షికలు ఉపశీర్షికలు పెట్టుకుంటాం. తర్వాత ప్రతి అధ్యాయాన్ని కొత్త పుటలో ప్రారంభిస్తాం. అధ్యాయ సంఖ్యను రాయడానికి పుట పైభాగం నుంచి 2 అంగుళాల తర్వాత అధ్యాయ సంఖ్యను రాస్తాం. ఆ తర్వాత డబుల్ స్పేస్ వదిలి అధ్యాయం పేరు రాస్తాం. అలాగే అధ్యాయంలో 3 వరుసలు వదిలి అధ్యాయంలోని విషయం ప్రారంభిస్తాం. తర్వాత అధ్యాయంలోని విషయాలను రాస్తాం. అలాగే ఆ పుటలో పాద సూచికల్ని అత సూచికల్ని రాస్తాం. అలాగే అధ్యాయంలోని విషయాలను చిన్న చిన్న పేరాలుగా విడగొట్టుకుంటూ రాయాలి. ప్రతి పుటలోనూ పాద సూచికలను పుట చివరి భాగంలో తెలియజేయడం వల్ల ఈ పాద సూచికలను 3 రకాలుగా విభజించుకుంటాం, 3 రకాలుగా రాసుకుంటాం. ఒకటి పుటకు క్రింది భాగంలో రాయొచ్చు, రెండోది అధ్యాయం తర్వాత రాయొచ్చు, మూడోది సిద్ధాంత వ్యాసం చివర రాయొచ్చు. అయితే మొదట ఎలా పాద సూచికలను సూచిస్తామో సిద్ధాంత వ్యాసం చివరి దాకా కూడా అదే విధానాన్ని పాటిస్తాం. పోతే సిద్ధాంత వ్యాస రచనలో ప్రధానమైనటువంటి భాగాలు, ఒకటి ముఖపత్రం అంటే టైటిల్ ఆఫ్ ది పేజెస్. టైటిల్ ఆఫ్ ది పేజెస్ లో మొదట ఆ పరిశోధన అంశం గురించి రాస్తాం, ఆ రచయిత ఎవరో రాస్తాం, తర్వాత పిహెచ్డి పట్టం కోసం ఏ విశ్వవిద్యాలయానికి సమర్పిస్తున్నది రాస్తాం, ఆ తర్వాత ఏ సంవత్సరంలో సమర్పిస్తున్నాం అనేటువంటి మాటలు రాస్తాం. రెండోది పీఠిక అంటే ప్రీఫేస్, పరిచయాత్మకమైనటువంటి మాటలను రాస్తాం. ఈ పరిచయాత్మకమైనటువంటి మాటల్లో టైటిల్ ఆఫ్ ది థీసిస్, సంవత్సరం, కృతజ్ఞతలు ఇవన్నీ మామూలుగా రాసుకుంటాం. అలాగే ప్రధాన విషయం, తర్వాత ఉపసంహారం ఇవన్నీ కూడా ఇందులో చేరుతాయి. తర్వాత విషయ సూచిక, టేబుల్ ఆఫ్ ది కంటెంట్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. టేబుల్ ఆఫ్ ది కంటెంట్స్, అక్షర సంకేతాల పట్టిక, లిస్ట్ ఆఫ్ అబ్రియేషన్స్. మనం సంకేతాలు ఇచ్చుకుంటూ పోతాం. కొన్ని చోట్ల అన్ని పూర్తిగా రాయకుండా అక్షర సంకేతాలు ఇచ్చుకుంటూ పోతాం. సిద్ధాంత వ్యాస ముఖ్య భాగం ఇది అధ్యాయాల విభజన, ఇందులో పుట ప్రకరణాలు చేరుతాయి. తర్వాత ముగింపు, ఉపసంహారం, 7వది అనుబంధాలు, తర్వాత 8 ఉపయుక్త గ్రంథాలు. వీటిని క్రమ పద్ధతిలో పాటిస్తే సిద్ధాంత వ్యాస రూపకల్పన అవుతుంది. సిద్ధాంత వ్యాసంలో రచనలో మరికొన్ని విషయాలు ఇంతకుముందే చెప్పినట్టుగా నోట్స్, రిఫరెన్సెస్, కొటేషన్స్. ఇక పాద సూచికల్లో మామూలుగా మనం ఎలాగంటే అలాగా రాయడానికి వీల్లేదు. మొట్టమొదట గ్రంథకర్త లేదా రచయిత పేరు, గ్రంథం పేరు, ప్రచురణకర్త, ప్రచురణ స్థలం, ప్రచురించినటువంటి స్థలం, ప్రసక్త విషయం ఉన్నటువంటి పుట. ఒక గ్రంథాన్ని గురించి మళ్ళీ మళ్ళీ రాయాల్సి వస్తే ఇబిడ్ అనేటువంటి పదాన్ని వాడుకోవాలి. ఇంగ్లీష్లో ఇబిడెం అంటారు, అంటే అదే స్థలంలో అని అర్థం. తెలుగులో అదే అని వాడుతాం. ఒక పుస్తకాన్ని సూచించిన తర్వాత వెంటనే అదే పుస్తకాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇలా వాడాలి. పుట సంఖ్యలో తేడా ఉంటే దాన్ని మాత్రం సూచిస్తే చాలు. లోకో సిటాటో, అదే నిర్దిష్ట స్థలంలోది అనే దాన్ని సూచించడానికి LOC CIT అని వాడుతాం. ఒక పుస్తకంలోని ఒక పుటను సూచించి మళ్ళీ అదే పుస్తకం అదే పుటను వెంటనే కాక కొన్ని పాద సూచికల తర్వాత చెప్పాల్సి వస్తే ఈ LOC CIT అనే పదాన్ని వాడుకుంటాం. దీన్ని తెలుగులో పూర్వోక్తం అంటాం. అనుబంధం, ఇందులో సిద్ధాంత వ్యాసానికి పోషకాలన్నింటి అంశాలను మాత్రమే చేర్చాలి. సిద్ధాంత వ్యాసంలోని ప్రధాన భాగంలో చేర్చలేనివి మాత్రమే అనుబంధంలో చేర్చాలి. ముఖ్య పద కోసం పట్టికలు, ఛాయాచిత్రాలు, పద్యాలు, మ్యాపులు, గేయాలు, ప్రశ్నావళి, ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఈ పద్ధతిని, అలాగే క్షేత్ర కార్యంలో నిర్వహించినటువంటి విషయాల్ని ఈ అనుబంధంలో చేర్చుకోవాలి. సిద్ధాంత వ్యాసంలో అనుబంధంలో తప్పక ఇవ్వాలి అనుకున్న వాటిని గురించి చెప్పేటప్పుడు చూడండి, అనుబంధం 1 లేదా అనుబంధం 2 ఇలాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణ సందర్శన, ముఖాముఖి సంభాషణ, పరిశీలించినటువంటి గ్రంథాలు.
ఉపయుక్త గ్రంథ సూచిక, దీన్ని ఆధార గ్రంథాలు అంటాం, బిబ్లియోగ్రఫీ లేదా రెఫరెన్స్ బుక్స్. సిద్ధాంత గ్రంథ రచన కోసం పరిశోధకుడు ఉపయోగించుకున్న గ్రంథాలన్నింటినీ పట్టిక రూపంలో ఇవ్వడం బిబ్లియోగ్రఫీ అవుతుంది. వివరాలను ఇవ్వడానికి మీరు ఒకసారి మన థిసిస్లను చూస్తే సరిపోతుంది. ఉదాహరణకి సర్వోత్తమరావు కె 1986, దాక్షిణాత్య దేశ చందోరీతులు, తులనాత్మక పరిశీలన, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. సిద్ధాంత వ్యాసం ఎప్పుడూ కూడా సంక్షిప్తంగా ఉండాలి, వస్తాశ్రయంగా ఉండాలి. ఉండొచ్చు, ఉండే ఉంటుంది, కావచ్చు లాంటి అస్పష్ట వ్యక్తీకరణలు పరిహరించాలి. ఇకపోతే శైలి, పరిశోధన గ్రంథం లేదా సిద్ధాంత గ్రంథం శైలి. పరిశోధన అనేటువంటిది వచన ప్రక్రియ, వివరణాత్మక వచన ప్రక్రియ. కవిత్వం లాగా సృజన రచన కాదు. సృజన రచనలో లాగా పరిశోధన గ్రంథంలో ఆవేశానికి ప్రాధాన్యం లేదు, ఉన్నా చాలా పరిమితంగానే ఉండాలి. ప్రతిపాదించే సిద్ధాంతానికి ఆధారం చూపడంలో ఆవేశం ఆవశ్యకత లేదు. సిద్ధాంత గ్రంథంలో ఉండాల్సినటువంటి శైలికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి సరళత, అంటే శైలి సారళ్యం సిద్ధాంత గ్రంథానికి గుండెకాయ లాంటిది. పరిశోధనాంశంలోని విశేషాలను విశ్లేషించడం, సిద్ధాంత ప్రతిపాదన చేయడం సిద్ధాంత గ్రంథ ప్రయోజనం. సిద్ధాంత గ్రంథం పరిశోధకుని పాండిత్య ప్రదర్శనకు వేదిక కాకూడదు. శైలి సరళంగా ఉండాలంటే అర్థం సాధ్యమైనంత నిరలంకారంగా ఉండాలి, స్పష్టత ఉండాలి. శైలి సారళ్యమే స్పష్టతకు అవకాశం ఇస్తుంది. విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు, దాన్ని పాఠకునికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం ఒక ఎత్తు. అస్పష్టత వల్ల పరిశోధనాంశాలు సమాజానికి అందకుండా పోతాయి. వర్ణక్రమ దోషాలను పరిహరించాలి. వ్యాకరణ విషయాల్లో విరామ చిహ్నాలను ఉంచడంలో ప్రత్యేకమైన శ్రద్ధను పాటించాలి. అసందిగ్ధత, సిద్ధాంత గ్రంథంలో వాక్యాలు కుండబద్దలు కొట్టినట్టుగా ఉండాలి. థిసిస్ అంటే అభిప్రాయం. అభిప్రాయం చెప్తున్నప్పుడు జంకు గుంపు ఉండకూడదు. గుర్తింపవచ్చు, గమనింపవచ్చు అనేటువంటి మాటల్ని పరిహరించాలి. సహజత, ఏ భాషలో మనం సిద్ధాంత గ్రంథం రాస్తున్నామో ఆ భాషకు సహజమైన వాక్యరీతి ఉంటుంది. దాన్ని పరిశోధకులు తెలుసుకొని సిద్ధాంత వ్యాసాన్ని రాస్తే సహజత్వాన్ని పాటించినట్టు. ఒక సిద్ధాంత గ్రంథంలోని ముందు మాటని మనం బాగా గమనిస్తే అధ్యాయాలుగా విభజించడం జరిగింది. మొదటి అధ్యాయంలో ఇలా వివరించడం జరిగింది, రెండో అధ్యాయంలో విశ్లేషించడం జరిగింది. ఇలా అడుగడుగునా వాక్యాలు ఉంటాయి. ఇంగ్లీష్ వాక్యానికి అనువాదం లాగా కనబడే ఈ వాక్య ధోరణి తెలుగు భాషకు సహజం కాదు. 5 అధ్యాయాలుగా విభజించాను, వివరించాను, విశ్లేషించానని ఉంటే తెలుగు భాష సహజత్వం ఉట్టిపడుతుంది. సమత ఉండాలి. తెలుగు భాషకు చిన్న చిన్న వాక్యాలు సహజం. పుటదుల కొద్దీ సుదీర్ఘంగా ఇంగ్లీష్లోను ఉత్తర భారతీయ భాషల్లోనూ రాసినట్టుగా రాయడం చాలా సిద్ధాంత వ్యాసాల్లో కనిపిస్తుంది. ఇది తెలుగులో కృత్రిమంగా కనిపిస్తుంది. సంక్షిప్తత, వాక్యానికి సంక్షిప్తత ప్రాణం లాంటిది. పరిశోధన చేసి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాం కాబట్టి సిద్ధాంతం చేసే వాక్యాలు క్లుప్తంగా ఉండాలి. పాండిత్య ప్రకర్షకు కానీ శబ్దాడంబరానికి కానీ ఊనుకోకూడదు. వాక్యాలు మిక్కిలే సంకీర్ణంగాను లేదా క్లిష్ట అన్వయంగాను ఉండకూడదు. సుకుమారత, పరుష పదాలను వాడి ఎదుటివారి గుండెలను గాయపరచడం కంటే సుకుమారమైన పదాలతో మెదడులో ఆలోచనను రేకెత్తించవచ్చు. సిద్ధాంత గ్రంథంలో సమకాలీన వాసనలు ఏవైనా ఉంటే గ్రంథం సమకాలీనత కోల్పోయి మృతప్రాయం అవుతుంది. మనం ఏ కాలంలో ఉన్నామో ఆ కాలం భాషలోనే మాట్లాడాలి, రాయాలి. గ్రాంథిక భాషావాదం నేడు అడుగంటిపోయింది. సిద్ధాంత గ్రంథాలని వ్యావహారిక భాషలోనే రాస్తున్నాం. అయితే కొన్ని సిద్ధాంత గ్రంథాలు గ్రాంథిక భాషతో కలిసిపోతున్నాయి. మిశ్రమ భాషను విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారు. ఇది చేయకూడదు. ఇంకా దేశీయత, తేట తెలుగు మాటల్ని వాడడం మంచిది. ఆంగ్ల పదాలు కలిగిన సంకర భాషలో చెప్పడాన్ని పరిహరించాలి. వైషయికత అంటే ఆబ్జెక్టివిటీ, విషయం దృష్ట్యా సహేతుకంగా తన అభిరుచికి అతీతంగా వివరించాలే కానీ పరిశోధన ఫలితాలను వివరించే శైలిలో సెంటిమెంటల్ అంశానికి తావివ్వడం మంచిది కాదు. ఉదాహరణకు పరిశోధకుడు పరిశోధనాంశానికి సంబంధించి తన గురువు గారి రచనలే తీసుకున్నా
ఆ రచనల్ని పరామర్శించడంలో రచనలే ప్రమాణం కావాలి కానీ గురువు గారి సౌజన్యం, కీర్తి కిరీటాలు ప్రమాణం కారాదు. గురువు గారితో ఉన్న సంబంధం పరిశోధనలకు ప్రవేశిస్తే శైలి మాత్రమే కాదు, పరిశోధనే పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. పరిశోధకుడు సిద్ధాంత వ్యాసాన్ని కొన్ని అధ్యాయాలుగా లేదా ప్రకరణాలుగా విభజించుకోవడం ఉందని చెప్పాను. తెలిసిన విషయాల్ని లేదా సిద్ధాంతాలని పరిచయడం ప్రతి పరిశోధకుడు మొదటి అధ్యాయంలో చేస్తున్న పని. ఉదాహరణకి జానపద సాహిత్యం మీద పరిశోధన చేస్తున్న పరిశోధకుడు జానపద సాహిత్యం అంటే ఏమిటో, అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయో మళ్ళీ చెప్పాల్సినట్టు అవసరం లేదు. ఉదాహరణకు కర్నూలు జిల్లా గ్రామ దేవతలు అన్నప్పుడు జనపదం అనగా పల్లెటూరు అన్న వాక్యాలతో మొదటి అధ్యాయాన్ని ప్రారంభించి జానపద విజ్ఞానాన్ని విభజించి చెప్పాల్సినట్టు అవసరం లేదు. నేరుగా జానపద విజ్ఞానంలో గ్రామ దేవతల ప్రాధాన్యాన్ని గురించి చెబుతూ కర్నూలు జిల్లా గ్రామ దేవతల ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని వివరిస్తూ తాను ఎందుకు ఈ అంశాన్ని కొన్నాడో స్పష్టం చేయాలి. అలాగే కథా సాహిత్యానికి సంబంధించి కానీ, నవలా సాహిత్యానికి సంబంధించి కానీ పరిశోధన చేస్తున్న వాళ్ళు మళ్ళీ కథ అంటే ఏమిటో, నవల అంటే ఏమిటో, వాటి లక్షణాలు ఏమిటో వివరించాల్సిన పని లేదు. వీటి గురించి మన పూర్వ పరిశోధకులు 34-40 ఏళ్ల క్రితమే విశ్లేషించారు. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు కథానిక స్వరూప స్వభావాల గురించి విస్తృతమైన పరిశోధన చేశారు. ఇకపోతే పరిశోధకుడు గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇవి డూస్ అండ్ డోంట్స్ అన్నట్టు. ఇంతకుముందుగా చెప్పినట్టుగా పరిశోధన చేయడానికి ముందు పరిశోధనాంశం ఎంతవరకు సమాజానికి ఉపకరిస్తుంది అనే ప్రశ్నను వేసుకొని రీసెర్చ్ టాపిక్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ప్రశ్నలో ఇది తప్పకుండా ఉంటుంది. గైడ్తో సంప్రదించి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే రీసెర్చ్ టాపిక్ నిర్ధారించుకోవాలి. ఒకవేళ అదే టాపిక్ మీద ఎవరైనా పరిశోధన చేస్తుంటే మీరు తీసుకున్న విషయం ఏ విధంగా విభిన్నంగా ఉంటుందో సిద్ధాంత వ్యాసంలో చెప్పాలి. రీసెర్చ్ టాపిక్ ను ఎంపిక చేసుకునే విషయంలో ఎవరి ఒత్తిడులకు లోను కాకూడదు. పరిశోధన చేయాలి కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కవిని కానీ, రచయితను కానీ, వాళ్ళ కావ్యాలను కానీ, రచనలు కానీ విమర్శించే ముందు అంతకుముందు పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు ఏమి చెప్పారో వాటిని కోట్ చేస్తూ మీ అభిప్రాయాన్ని నిర్మోహటంగా చెప్పాలి. రచయిత శైలి ఆబ్జెక్టివ్ గా అంటే పరాశ్రయంగా లేక వస్త్రాశ్రయంగా ఉండాలి, కానీ సబ్జెక్టివ్ గా అంటే ఆత్మాశ్రయంగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు నేను అనే మాటను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఒక గ్రంథంలోని విషయాలను గ్రహిస్తే శౌర్యం, 10 గ్రంథాల్లోని సమాచారాన్ని సంగ్రహిస్తే పరిశోధన అనే ఆభాణకం లోకంలో వ్యాపించింది. అందువల్లనే తీసి రాస్తే థీసిస్ అని కూడా రూఢి అయింది. అవసరం అనిపించి తీసి రాసినా కోట్ చేయండి, రెఫరెన్స్ ఇవ్వండి. అలా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ వాక్యాలు నావి కావు అని, ఫలానా పుస్తకంలోంచి తీసి వ్రాసాన్ని మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పిహెచ్డి సమయంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ అడిగినప్పుడు చెప్పే మాటలు ఏమిటంటే, అందులో ఏ తప్పులు ఉన్నప్పటికి కూడా వ్యాకరణం కానీ లేకపోతే డిటిపి చేసిన తప్పులు ఏమున్నప్పటికి కూడా ఆ డిటిపి చేసిన వాళ్ళ మీదే వేస్తారు. ఇది చాలా తప్పు. ఈ అపవాదు సాధారణంగా కనిపిస్తోంది నేను చూసినటువంటి ఇంటర్వ్యూస్ లో. మూల రచయిత కంటే బాగా చెప్పలేను అన్నప్పుడు మాత్రమే ఆ మూల రచయిత మాటల్నే కొటేషన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఆ రచయిత మాటల్ని మీ మాటల్లో వివరించి ఫలానా వాళ్ళు ఇలా అభిప్రాయపడ్డారని వాళ్ళ పేర్లను పేర్కోవాల్సి ఉంటుంది. ముగింపులో ఎలాంటి అసందిగ్ధతో కూడిన మాటల్ని కానీ, అసందర్భమైన మాటల్ని కానీ ప్రయోగించకూడదు. సాధారణంగా ప్రాచీన కావ్యాల మీద కానీ, ఆధునిక కావ్యాల మీద కానీ పరిశోధన చేసేవాళ్ళు పద్యాలను గుప్పిస్తారు. అలా కాకుండా ఆ పద్యాల్లో ఉన్న సారాంశాన్ని వివరించి ఆ పద్యాలను అనుబంధాల్లో తోసేయాలి. అలాగే జానపద గేయాల మీద పరిశోధన చేసేవాళ్ళు కూడా కుటల కొద్దీ గేయాలను ఉదాహరిస్తారు. అలా కాకుండా గేయాల సారాంశాన్ని తెలిపి ఉటంకించాల్సిన గేయాలను అనుబంధంలో చేర్చాలి. కవుల మీద, రచయితల మీద, జానపద సాహిత్యం లేదా జానపద విజ్ఞానం మీద పరిశోధన చేసేవాళ్ళు విధిగా ఆయా వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలి. అవి భావి పరిశోధకులకు ఉపకరిస్తుంది. పరిశోధకుడికి పరిశ్రమ, పట్టుదల,
ఆసక్తి, శ్రద్ధ, ఉత్సాహం, ఓర్పు, నేర్పు, అలాగే ఆత్మవిశ్వాసం, అంకిత భావం, దృఢ సంకల్పం అవసరం. అన్నిటికంటే ఎక్కువగా పరిశోధనను ఇష్టపడి చేయాలి. పరిశోధన క్షేత్రంలో వ్యక్తులు నిమిత్త మాత్రం, సత్య ప్రకటనే ముఖ్యం. పరిశోధన అనేది సత్యాన్వేషణాపరుడైన ఒక వ్యక్తి చేసే ప్రామాణిక ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవాడే నిజమైన పరిశోధకుడు అవుతాడు. సమాజ పురోగమనానికి పరిశోధనలే ప్రాణం. ముగింపును అధ్యాయంగా పేర్కొల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే సింహావలోకనం అనే అంశాన్ని కూడా ఉపయుక్త గ్రంథాలను అనుబంధంగా పేర్కొనకూడదు. రచయిత లేదా కవి ముద్రిత, అముద్రిత, అలభ్య గ్రంథాలను అనుబంధంలో పేర్కొంటే మంచిది. గ్రాంధిక వ్యవహారిక భాషను కలగలిపి సిద్ధాంత వ్యాస రచన చేయాల్సిన అవసరం లేదు. విషయ సూచికలో చాలా మంది పుటల సంఖ్యలను పేర్కొనకుండా ఉంటారు. తప్పకుండా పుటల సంఖ్యలను ఇవ్వాలి. అవగాహన లోపం చాలా సిద్ధాంత వ్యాసాల్లో కనిపిస్తుంది. బుర్రకథలో తబలా, హార్మోనియం వంటి వాద్యాల్ని ఉపయోగిస్తారనడం సరికాదు. జరిగిన పరిశోధనల మీదే అంటే అవే అంశాల మీదే పరిశోధనలు జరిగాయి. అలా పరిశోధనలు పునరుక్తాలయ్యాయి. ఉదాహరణకి చిత్తూరు జిల్లా జానపద కథలు. జానపద సాహిత్యానికి సంబంధించి కథకుల వివరణతో పాటు కథకులు చెప్పే తీరు ఉన్న ఫోటోలను, శ్రోతలు కూర్చొని వినే ఫోటోలను జత చేస్తే బాగుంటుంది. కవర్ పేజీ మీద సిద్ధాంత గ్రంథం అని, లోపల పేజీలో సిద్ధాంత వ్యాసం అని రాసుకుంటారు. ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. కృతజ్ఞతలు చాలా పరిమితంగా ఉండాలి. పరిశోధనలో తోడ్పడిన వాళ్ళ పేర్లు మాత్రమే రాస్తే చాలు. ఉదాహరణకి తన పరిశోధనకు సంబంధించిన వివరాలను, పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించే వాళ్ళను, గ్రంథాలయ అధికారులను, జానపద వ్యవహారాలను విధిగా పేర్కొనాలి. అంతేకాని ఇంట్లో వాళ్ళను, బంధుమిత్రులను, మనుమళ్లను, మనుమరాళ్లను గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇది నేను పరీక్షకుడిగా చూసినటువంటి అంశం కాబట్టి, నా అనుభవం ఉన్నటువంటి అంశం కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే లైబ్రరీలకు వెళ్తే నోట్స్ రాసుకోవాలి. సాధారణంగా చిన్న చీటీలు లేదా రీసెర్చ్ కార్డ్స్ను ఉపయోగించాలి. ప్రతి కార్డులోనూ అది ఏ విషయానికి సంబంధించిందన్న అంశాన్ని సూచించడానికి ఒక శీర్షికను పెట్టుకోవాలి. సంక్షిప్తంగా సూచ్యంగా ఉండాలి. స్పష్టత ఉండాలి. అలాగే కార్డు పైభాగం చివరిలో రచయిత లేదా సంపాదకుని పేరు, అచ్చైన సంవత్సరం, పుట సంఖ్య ఉండాలి. అలాగే కార్డులో మరో చివర ఎప్పుడు, ఎక్కడ, ఏ రోజు ఆ విషయాన్ని సేకరించామో తేదీ, సమయం రాసి పెట్టుకోవాలి. సాధారణంగా మనం గ్రంథాలయానికి వెళ్తే చిత్తు పేపర్లో మనకు కావాల్సిన విషయాలను రాసుకుని వస్తాం. మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడ వాటిని సేకరించామో మనకు గుర్తు రావడం కష్టం. అందువల్ల ఇలా కార్డుల్లో రాసుకోవడం వల్ల సిద్ధాంత వ్యాస రచన సమయంలో ఫుట్ నోట్స్ వ్రాయడంలోనూ, ఆఖరి గ్రంథాలను సూచించడంలోనూ ఇవి సహకరిస్తాయి. విశ్వవిద్యాలయంలో పరిశోధన ముమ్మరంగా జరుగుతుంది. లెక్కలేనని ఎంఫిల్, పిహెచ్డి పట్టాలు వచ్చాయి. సిద్ధాంత వ్యాసాలు కూడా ప్రచురింపబడ్డాయి. కొన్ని సిద్ధాంత వ్యాసాలను పరిశీలిస్తే పరిశోధన చేయడం అనేది కేవలం డిగ్రీ కోసమే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఏదో ఒక అంశాన్ని తీసుకోవడం, గడువులో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగని అందరూ ఇలాంటి ప్రవృత్తిలో ఉన్నారని చెప్పడం భావ్యం కాదు. పరిశోధన కోసమే చేయాలన్న ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు, లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు, ఉత్సాహం ఉన్న వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్లకు పరిశోధన అంటే ఏమిటో, ఎలా చెయ్యాలో వివరించే పుస్తకాలు తెలుగులో రేళ్ల మీద లెక్కించదగ్గగా ఉన్నాయి. పూర్వం పరిశోధకులు పరిశ్రమించి అన్వేషించేవాళ్ళు. వాళ్లకు నిబద్ధత ఉండేది. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటూ తమ ప్రతిపాదనను వెల్లడించేవాళ్ళు. తెలుగు భాషా సాహిత్యాలకు తమ జీవితాలను అంకితం చేసి సాహిత్య చరిత్ర నిర్మాణానికి కృషి చేస్తున్న పండితులు, మహానుభావులు పరిశోధకులు ఎందరో మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. సాహిత్య చరిత్రను రాసిన వాళ్ళు, శాసనాలను, రాతిప్రతులను పరిశీలించిన వారు, ప్రాచీన గ్రంథాలను, కవులను పరామర్శించి కొంతవరకు భాషా సాహిత్యాంశాలను మన పూర్వ పరిశోధకులు మనకు సేకరించి పెట్టారు. వాటిని ఆధారంగా చేసుకునే ఆయా కవుల కావ్యాలను, వ్రాతప్రతులను, శాసనాలను పరిశోధనాంశాలుగా స్వీకరిస్తున్నాం. అంటే మనం పరిశోధన చేయడానికి ముందే కొంత సమాచారం మన దగ్గర ఉంది. అలా మన పండితులు పరిశీలించిన వాటిని మనం మళ్ళీ అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాస రూపంలో విశ్వవిద్యాలయానికి సమర్పిస్తున్నాం. అలాగే జానపద సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని పరిశోధన రూపంలో అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది,
మన పండితులు విద్వాంసులు భాషా సాహిత్యాది విషయాలను మనకు కొంతవరకు సెర్చ్ చేసి పెట్టారు. సెర్చ్ అంటే సోదా వెతకడం అనే మాట ఇంతకుముందే చెప్పాను. మనం వాటిని రీసెర్చ్ చేస్తున్నాం. మన కవులు, రచయితలు, పరిశోధకులు మన ఆస్తి. ఎంతో అమూల్యమైనటువంటి సాహిత్య సంపదను మనకు వదిలిపెట్టిపోయారు. మనకు కావాల్సినంత ముడిసరుకు ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, అయితే మనం సరిగా ఉపయోగించుకోవడం లేదనిపిస్తుంది. పాశ్చాత్యులు ఏమాత్రం ముడిసరుకు లభించినా అద్భుతంగా పరిశోధనకు పూనుకుంటారు, సిద్ధాంతాలను రూపొందిస్తారు. పోతే ముఖ్యంగా చెప్పాల్సిన అంశం పరిశోధకుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. పరిశోధనను ఎలా చేయాలో, ఎటువంటి విధానాన్ని అవలంబించాలో తెలియని స్థితిలో నేటి పరిశోధకుడు ఉన్నాడు. అందువల్లే విశ్వవిద్యాలయ స్థాయిలో నేడు భాషా సాహిత్య పరిశోధనలు, జానపద విజ్ఞాన పరిశోధనలు చాలా వరకు విశ్లేషణ సామర్థ్య లోపం కలిగి ఉన్నాయి. కేవలం సమీక్షా వ్యాసాలుగా సిద్ధాంత వ్యాసాలు విశ్వవిద్యాలయానికి సమర్పింపబడుతున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. క్షేత్ర పర్యటన చేయకనే జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను, భాషా శాస్త్రానికి సంబంధించిన విషయాలను సిద్ధాంత వ్యాసాలుగా రూపొందిస్తున్నారు. అందువల్ల వీటికి సంబంధించిన వర్క్షాపుల్ని, సెమినార్లను, అల్ప వ్యవధి శిక్షణా కోర్సులు నిర్వహించి పరిశోధకుల్లో పరిశోధనాశక్తిని కలిగించే అవసరం ఉంది. సత్యాన్వేషణే పరిశోధన. పరిశోధనకు నిబద్ధత అవసరం ఉంది కాబట్టి అందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించడం జానపద విజ్ఞాన, భాషా శాస్త్ర పరిశోధకులకు తప్పనిసరి. నేరుగా వ్యక్తుల నుండి సేకరించేటువంటి సమాచారం ప్రైమరీ డాటా, పుస్తకాలు, సంచికల నుండి సేకరించే సమాచారం సెకండరీ డాటా. అందువల్ల క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడానికి పూనుకోవాలి. విశ్వవిద్యాలయ విభాగాల్లోనూ తక్కిన పరిశోధన సంస్థల్లోనూ ఏ విషయాల మీద పరిశోధనలు జరిగాయో తెలియకపోవడం పరిశోధకుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనివల్ల పరిశోధన విషయాలు పునరుక్తం కావడం లేదా పరిశోధించిన విషయాలు స్పృశింపకపోవడం జరుగుతోంది. ఈ దిశలో డాక్టర్ వెల్దండ నిత్యానందరావు గారి విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధన గ్రంథం ఉపయుక్తంగా ఉంది. ఆయన చాలా పనిచేశారు. ఆయన వెల్దండ నిత్యానందరావు గారు. ఇది నివారింపబడాలంటే ఆయా విభాగాలు, సంస్థల మధ్య ఇంటరాక్షన్, ర్యాపోర్ట్ ఉండాలి. విశ్వవిద్యాలయాల విభాగాల్లోనూ పరిశోధన సంస్థల్లోనూ వ్యక్తుల మధ్య స్పర్ధలు, మనస్పర్ధలు ఉండడం వల్ల పరిశోధకుడు పరిశోధన విషయంలోనూ సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడంలోనూ కొన్ని సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది నివారింపబడాలంటే కొన్ని ఆంక్షలు, నియమబంధనలు విధింపబడాలి. పరిశోధకుడికి ఎదురవుతున్న ముఖ్యమైన మరో సమస్య ఆర్థిక సమస్య. అందువల్ల పరిశోధనలు పూర్తి కాక అర్థాంతరంగా నిలిచిపోవడం జరుగుతోంది. ఇది నివారింపబడాలంటే విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం సకాలంలో పరిశోధకులకు ఆర్థిక సహాయ సహకారాలను అందించాలి. గ్రంథాలయ నిర్వహణ కూడా తృప్తికరంగా లేకపోవడం పరిశోధకుడి మరో సమస్య. గ్రంథాలయాల్లో పుస్తకాలు, పత్రికలు, రిపోర్టులు సరైన స్థలంలో ఉంచకపోవడం, వాటి గుర్తింపు సంఖ్యలను సరిగా వేయకపోవడం, గ్రంథాలను తారుమారు చేయడం వల్ల పరిశోధకుడు వీటిని వెతకడంలోనే తన కాలాన్ని, శక్తిని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇది నివారింపబడాలంటే గ్రంథాలయ నిర్వహణ సక్రమంగా జరగడంతో పాటు అవసరమైన గ్రంథాలయ సిబ్బందిని ఆయా సంస్థలు నియమించాలి. గ్రంథాలయాల్లోని అనేక గ్రంథాలు, పత్రికల్లోని కొన్ని పేజీలే మాయం కావడం పరిశోధకుడు ఎదుర్కొంటున్న మరో సమస్య. అయితే జెరాక్స్ కాపీలను తయారు చేసే యంత్రాలు లేకపోవడం, ఉన్నవి సరిగా పనిచేయకపోవడం, జెరాక్స్ యంత్రాలు నిర్వహించే సిబ్బంది లేకపోవడం పరిశోధకుడు ఎదుర్కొంటున్న మరో సమస్య. ఈ సమస్యలు నివారింపబడాలంటే గ్రంథాలలోని పుటలను తస్కరించకుండా CCTVలను అమర్చాల్సి ఉంటుంది. ఇకపోతే ఉత్తమ పరిశోధకుడికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. పరిశోధకుడు న్యాయాధీశుడులాగా పనిచేస్తూ సత్యాన్ని బహిర్గతం చేయాలే కానీ న్యాయవాదిలాగా కేవలం తన ఫిర్యాదుదారుడి కోసం వాదాన్ని ప్రతిపాదించేటట్టుగా ఉండకూడదు. అంటే తన పరిశోధన ఫలితాలను యథార్థంగాను, నిర్భయంగాను వెలువరించాలి. పరిశోధకుడికి శాస్త్రీయ దృక్పథం ఉండాలి. పరిశోధన రీతుల్ని పాటించాలి.
కేవలం పరిశోధన కోసమో డిగ్రీ కోసమో పరిశోధన చేయడం అనేటువంటిది ఉండకూడదు. పరిశోధన చేయదలుచుకున్న విషయం మీద సంపూర్ణమైనటువంటి జ్ఞానం, అధికారం ఉండాలి. ఈ జ్ఞానం ప్రశ్నావళిను అంటే క్వశ్చనర్స్ ని తయారు చేయడానికి, సందర్శన పద్ధతికి ఉపకరిస్తుంది. పరిశోధకుడికి ఆలోచించే సామర్థ్యం ఉండాలి. స్వశక్తి మీద ఆధారపడి పరిశీలించే శక్తి కావాలి. పరిశోధకుడికి సత్యాన్వేషణే ప్రధానం కాబట్టి ఎన్ని ఆటంకాలు, ఒడిదుడుకులు ఏర్పడ్డా సహనాన్ని కోల్పోకూడదు. పరిశోధకుడు విషయాన్ని వెంటనే అవగాహన చేసుకునే స్థితిని కలిగి ఉండాలి. సందర్భాన్ని అనుసరించి ప్రతిక్రియను చూపాలి. పరిశోధకుడు తన సిద్ధాంత ప్రతిపాదన విషయంలో స్పష్టతను కలిగి ఉండాలి. తాను చేస్తున్న పరిశోధన విషయం మీద వ్యక్తిగతమైన అభిరుచి, ఆసక్తి ఉండాలే కానీ ఎవరి ఒత్తిడి మీదనో పరిశోధన చేపట్టకూడదు. స్వేచ్ఛగా పరిశోధించడానికి పూనుకోవాలి. పరిశోధకుడికి కృషి అవసరం. తన పరిశోధనకు సంబంధించి అనేక గ్రంథాలను, పత్రికలను, వ్యాసాలను చదవాలి. వాటి సారాంశాన్ని వంట పట్టించుకోవాలి. భాష మీద అధికారం, వివిధ విజ్ఞానాల మీద పరిచయం ఉండాలి. పోతే తెలుగులో జరిగేటువంటి పరిశోధనని కొంత సమీక్షించుకోవాలి. తెలుగులో పరిశోధన మీద డాక్టర్ చిలుకూరు నారాయణరావు గారు మొట్టమొదటి PhD పట్టాన్ని అందుకున్నారు. 11వ శతాబ్దం నాటి తెలుగు భాష మీద ఆయన ఆంగ్లం భాషలో సిద్ధాంత వ్యాసం రాసి 1928లో మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆ తర్వాత చాలా కాలానికి అంటే 1958లో తెలుగులో సాహిత్య శాఖలో మొదటి PhD పట్టాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందిన వారు జీవి కృష్ణారావు గారు. వీరి సిద్ధాంత వ్యాసం కళా పూర్ణోదయానికి సంబంధించింది. తెలుగు జానపద సాహిత్యంలో మొదటి PhD పట్టం 1956లో డాక్టర్ బిరుదురాజు రామరాజు గారికి దక్కింది. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శ్రీ కండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో తెలుగు జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేశారు. తెలుగు వాళ్ళకి మొదటి నుంచి కూడా భారత రామాయణాల మీద మమకారం ఎక్కువగా ఉంది. కవిత్రయానికి సంబంధించి అనేక సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. మహాభారతంలోని వివిధ అంశాల మీద, రామాయణంలోని వివిధ విషయాల మీద పరిశోధనలు జరిగాయి. కవిత్రయం తర్వాత శ్రీనాథుడి మీద పరిశోధకులు ఎక్కువ మక్కువ చూపారు. కవుల మీద, వాళ్ళ కావ్యాల మీద ప్రత్యేకంగా పరిశోధనలు జరిగాయి. మరీ లోతుగా వెళ్ళి ఆ కావ్యాల్లోని రస, అలంకారాలు, ఛందస్సు, ధ్వని, సామాజిక జీవితం, కవితా వృత్తిని వెలికి తీశారు. తెలుగు వాంగ్మయంలో ఒక్కొక్క శాఖ ఉత్పత్తి వికాసాలకు సంబంధించి PhDలు వచ్చాయి. ఆంధ్ర ప్రబంధాల గురించి, ద్విపద వాంగ్మయం గురించి, వచనం, శతకం, నాటకం, నవల, కథానిక, వ్యాసం, ఏకాంకిక మొదలైన సాహిత్య ప్రక్రియల మీద పరిశోధనలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే రచయితల మీద, వాళ్ళ రచనల మీద లెక్కకు మిక్కుటంగా PhD, MPhil సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. తెలుగు సాహిత్యం మీద ఇతర భాషా సాహిత్యాల ప్రభావం, ఉద్యమాల ప్రభావాన్ని నిరూపించే సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. ఉదాహరణకి తెలుగు సాహిత్యం మీద ఇంగ్లీష్ భాషా ప్రభావం, తెలుగు మీద కన్నడ భాషా ప్రభావం, తెలుగు సాహిత్యము, నవ్యమానతావాదం ఇత్యాది. ఆధునిక గేయ సాహిత్యం మీద అనేక సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. ఆధునికుల మీద, వాళ్ళ గేయ కావ్యాల మీద, ఆ కావ్యాల్లోని ప్రతీకల మీద, సాంఘిక విషయాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. నేడు జానపద విజ్ఞాన ప్రక్రియల మీద, తులనాత్మక పరిశీలన మీద విశేషంగా పరిశోధనలు జరుగుతూ ఉండడం గమనించదగ్గది. యక్షగానం, వీరగాథలు, జానపద గేయాలు, స్త్రీల పాటలు, కళలు, సామెతలు, పొడుపు కథలు మొదలైన ప్రక్రియల మీద సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. ఆయా ప్రాంతాలకు చెందినటువంటి జానపద విజ్ఞాన ప్రక్రియలకు సంబంధించి ఒక్కొక్క విషయం మీద పరిశోధన జరుగుతుండడం హర్షించదగ్గ విషయం. తులనాత్మక పరిశీలనకు సంబంధించి మొదటి నుంచి సంస్కృత కావ్య పురాణాల్లో తెలుగు గ్రంథాల తులనాత్మక పరిశీలన జరుగుతూనే ఉంది. అలాగే ఇతర భాషా కావ్యాలతో ఆంధ్ర కావ్యాల తులనాత్మక అధ్యయనం జరిగింది. ఉదాహరణకి పారిజాతాభరణ, జగన్నాథ విజయ కావ్యాలు, వేమన సర్వజ్ఞులు, కంబ రంగనాథ రామాయణాలు, విశ్వనాథ కువెంపుల రామాయణాలు మొదలైనవి. అలాగే జానపద సాహిత్యానికి సంబంధించి తెలుగు కన్నడ గేయాల మీద, తెలుగు కన్నడ సామెతల మీద, తెలుగు కన్నడ పొడుపు కథల మీద, తెలుగు కన్నడ మలయాళ సామెతల మీద పరిశోధనలు జరిగాయి. ఆంధ్రదేశంలో భాషా సాహిత్యాల మీదే కాక కర్ణాటక, తమిళనాడులోని భాషా సాహిత్యాల మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధన తొలి దశలో వచ్చిన సిద్ధాంత వ్యాసాల్లో పరిశోధన రీతులకు ప్రాధాన్యం అంతగా కనిపించదు. కేవలం పాండిత్య ప్రకర్ష కనిపిస్తుంది. అయితే నేడు పరిశోధన పద్ధతులకు ప్రాధాన్యం అధికంగా ఇవ్వబడుతోంది. పరిశోధనకు శాస్త్రీయ అవగాహన నేడు కల్పించబడింది.
ఆంధ్రేతర ప్రాంతాల్లోని అనేక విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల్లో పరిశోధన అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు, మద్రాసు, మదురై, బెనారస్, అలీగఢ్, ఢిల్లీ మొదలైన తెలుగు విభాగాల్లో సైతం పిహెచ్డి, ఎంఫిల్ డిగ్రీలు రావడం హర్షించదగ్గ విషయం. విషయ వైవిధ్యంతో కూడుకున్నటువంటి అనేక సిద్ధాంత వ్యాసాలు తెలుగులో వస్తున్నాయి. ఛందస్సు మీద, శాసనాల మీద, వ్యాకరణల మీద సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. మొదట్లో సిద్ధాంత వ్యాసాలు ఇంగ్లీష్లోనే రాయబడుతుండేవి. ఆ తర్వాత గ్రాంధికమైన తెలుగు భాషలో రచింపబడ్డాయి. నేడు చాలా వరకు అన్ని విశ్వవిద్యాలయాల్లో వ్యావహారిక భాషలు రచింపబడుతున్నాయి. తెలుగులో పరిశోధన అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి దోహదం చేసిన ప్రఖ్యాతమైన పండితులు ఉన్నారు. ప్రసిద్ధ పరిశోధన సంస్థలు, గ్రంథాలయాలు ఉన్నాయి. మెకెంజీ, బ్రౌన్, కాల్డ్వెల్, బోయల్, వీరేశలింగం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, మానవల్లి రామకృష్ణ కవి, కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, వేటూరు ప్రభాకర శాస్త్రి, చిలుకూరు నారాయణరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి, వేదం వెంకటరాయ శాస్త్రి, కండవల్లి లక్ష్మీరంజన మొదలైన మహనీయులు కృషి చేశారు, పరిశోధకుల్ని ప్రోత్సహించారు. అలాగే సరస్వతీ మహల్ గ్రంథాలయం, ఆంధ్ర ఇతిహాసం పరిశోధక మండలి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, ఆంధ్ర రచయితల సంఘం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, వేటపాలెం గ్రంథాలయం, గౌతమి గ్రంథాలయం మొదలైనవన్నీ పరిశోధకులకు ఎనలేని సామగ్రిని చేకూర్చి ఇస్తున్నాయి. ఇలా తెలుగులో పరిశోధన వికాసాన్ని పొందుతూనే ఉంది. పోతే నాకు తెలిసినంత వరకు ఇంకా జరగాల్సిన పరిశోధనలో కొన్నింటిని మాత్రం సూచిస్తాను. తెలుగు సాహిత్యంలో రాధాకృష్ణుల ఆరాధనా తత్వం, తెలుగు, హిందీ లేదా కన్నడ సాహిత్యాల్లో కృష్ణ భక్తి, తెలుగు భాషా సాహిత్యాల మీద జర్నలిజం ప్రభావం, తెలుగులో మార్మిక గేయాలు, కల్పవృక్ష రామాయణంలో ఉపాఖ్యానాలు, తిలక్ కన్నడ ఆధునిక కవి గోపాలకృష్ణ అడిగా తులనాత్మక అధ్యయనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి కన్నడ ఆధునిక కవి బేంద్రే తులనాత్మక అధ్యయనం, వీరశైవ కవులు సామాజిక చైతన్యం, తెలుగు సాహిత్యం మీద మతాల ప్రభావం, తెలుగు సాహిత్యం మీద రాజకీయ ప్రభావం, శ్రీనాథ కవి మీద కన్నడ భాషా సాహిత్యాల ప్రభావం, జానపద విజ్ఞానం, పర్యావరణం, జానపద సాహిత్యంలో సంప్రదాయ విజ్ఞానం, జానపద విజ్ఞానంలో రైతు, తెలుగు వీరశైవ సాహిత్యం, కన్నడ వచన సాహిత్యం, తులనాత్మక అధ్యయనం. ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. పరిశోధనకు సంబంధించి ఇంగ్లీష్లోను తెలుగులోను వచ్చిన పుస్తకాలు ఇవి తప్పక పరిశోధకులు పరామర్శించే గ్రంథాలు. థీసిస్ అండ్ అసైన్మెంట్ రైటింగ్, జొనాథన్ ఆండర్సన్. రీసెర్చ్ మెథడాలజీ, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, సిఆర్ కొటారి. రీసెర్చ్ మెథడాలజీ ఇన్ సోషల్ సైన్సెస్, డాక్టర్ ఎన్ తానులింగం. సోషల్ స్టడీ అండ్ ఇన్వెస్టిగేషన్, కె కుమార్. మెథడ్స్ ఇన్ సోషల్ రీసెర్చ్, ఎంఎల్ఏ హ్యాండ్బుక్ ఫర్ రైటర్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్, ఎ గైడ్ టు ఫీల్డ్ స్టడీ. అలాగే తెలుగులో పరిశోధన పద్ధతులు, ఇది మొట్టమొదటిసారిగా రాయబడ్డ గ్రంథం ఆచార్య గంధం అప్పారావు, ఆచార్య కాళిదాసు సూర్యనారాయణ గారు. పరిశోధన, ఇది అనువాద గ్రంథం, చిదానందమూర్తి గారి కన్నడ గ్రంథం సంశోధనకు అనువాదం. ఇది పరిశోధన విధానం, డాక్టర్ ఎస్ జయప్రకాష్. పరిశోధన పద్ధతులు, డాక్టర్ ఆర్విఎస్ సుందరం. ప్రామాణిక పరిశోధన విధి విధానం, ఆచార్య రఘుమన్న. పరిశోధనోత్సవం, ఆచార్య ఎస్వి రామారావు. తెలుగు సాహిత్యము పరిశోధన, డాక్టర్ ఎం కులశేఖరరావు. తెలుగు పరిశోధన రజతోత్సవ సంచిక, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన, వెలుదండ నిత్యానందరావు. పరిశోధన సామగ్రి సేకరణ, డాక్టర్ జిఎస్ మోహన్. పరిశోధన, డాక్టర్ నభవాస స్వామి. తెలుగు పరిశోధన సంచికలు సంపాదకులు వాసిలి వసంత కుమార్ గారు. జానపద విజ్ఞానంలో పరిశోధనలు, సంక్షిప్త వివరణ, ఫాసిల్స్ అంటే దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ. సాహిత్య పరిశోధన సూత్రాలు, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎస్ బ్రహ్మానంద. ఈ పుస్తకాలను పరిశోధక విద్యార్థి మిత్రులు తప్పక చదవాల్సిన అవసరం ఉంది. క్షేత్ర పర్యటనకు సంబంధించిన వర్క్షాపుల్ని, సదస్సుల్ని, వెబినార్స్ను నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశలో పరిశోధనలకు సంబంధించినటువంటి విషయాలను మూసీ సాహిత్య ధార ద్వారా ప్రతి నెల మొదటి శనివారం నిర్వహిస్తున్న డాక్టర్ సాగే కమలాకర శర్మ గారిని, డాక్టర్
రఘు గారిని, వారికి సహకారం అందిస్తున్న డాక్టర్ అట్టెం దత్తయ్య గారిని హృత్పూర్వకంగా అభినందిస్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్య మాదిరెడ్డి అన్నమ్మ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 10-11-2012లో 2 రోజుల పాటు నిర్వహించిన నేషనల్ వర్క్షాప్ నాకు గుర్తుకు వస్తుంది. అలాగే 2005లో నవంబర్ 7-9 తేదీల్లో తెలుగు శాఖ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు తెలుగులో తొలితరం పరిశోధకుల గురించి డాక్టర్ పరిమి రామనరసింహం గారి ఆధ్వర్యంలో జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. తెలుగులో మలితరం పరిశోధకుల గురించి కూడా హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు సదస్సులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ప్రెసిడెన్సీ కళాశాల చెన్నైలో కూడా పరిశోధన పద్ధతులకు సంబంధించి ఒక జాతీయ సదస్సు కొన్నేళ్ల క్రితం జరిగింది. ఇలాగా భవిష్యత్తులో మరికొన్ని ఇలాంటి కార్యక్రమాలను విశ్వవిద్యాలయాలు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నిర్వహించాల్సిన అవసరం ఉంది. చివరిగా ఆంగ్లంలో సూక్తుల్లాగా ఉన్న 2 విషయాలను మనవి చేస్తాను. దేహానికి వ్యాయామం ఎలా అవసరమో బుద్ధి వికసనానికి మెదడికి చదవడం కూడా వ్యాయామం అవుతుంది. లెట్ ఎవరీ డే బి ఎ డే ఆఫ్ బుక్స్. రోజు పుస్తకాలతో గడపండి. లెర్న్ టు రీడ్ అండ్ ది వరల్డ్ ఓపెన్స్ వైడ్. పుస్తకాలను చదవండి, ప్రపంచం ఎంత విశాలమో తెలుస్తుంది. మంచి పుస్తకాలను ముందు చదవకపోతే ముందు వాటిని చదివే అవకాశం ఉండదని థోరో అంటాడు. ఇది పరిశోధకులకు అన్వయించే మాటలు. సతత పుస్తక పఠనం పరిశోధకుడి కర్తవ్యం. ఇది జ్ఞానార్జన కోసం చేసే అన్వేషణ. అలాగే మీలోని పరిశోధన సామర్థ్యం, ప్రతిభ మీకు తెలియదు. ఒక మంచి సిద్ధాంత వ్యాసాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించి PhD పట్టా పొందినప్పుడు మీలోని ప్రతిభ, సామర్థ్యం, సాధన బయటపడతాయి. అలాగే ఏ ఫ్లవర్ నెవర్ నోస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఏ సీ నెవర్ నోస్ హౌ డీప్ ఇట్ ఈస్, యు నెవర్ నో హౌ వాల్యుబుల్ యు ఆర్. ఈ ఆంగ్ల వాక్యాలు పరిశోధకులకు అన్వయిస్తాయి. తాను ఎంత అందంగా ఉంటుందో పువ్వుకు ఏమాత్రం తెలియదు. తాను ఎంత లోతుగా ఉంటుందో సముద్రానికి తెలియదు. నీవు ఎంత విలువైన వాడివో నీకు తెలియదు. అందువల్ల నీ విలువ ఏమిటో, నీ పరిశోధన ఏమిటో నలుగురికి తెలియాలంటే ఉత్తమ పరిశోధకుడిగా రాణించాలి. బ్రౌన్, మెకెంజీ, బోయెల్, కాల్డ్వెల్, వేటూరి, చిలుకూరి, సురవరం, కొమర్రాజు, నేలటూరి, నిడదవోలు మొదలైన పరిశోధక పండితులు ఎందరో మీలో ఉన్నారు. మీలో ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను మీరు మీ పరిశోధనలో నిరూపించుకోవాలి. అందువల్లే లైఫ్ ఈజ్ అన్ ఓషన్, మ్యాన్ ఈజ్ అ బోట్, వర్క్ హార్డ్ టు స్విమ్ సక్సెస్ఫుల్లీ అన్న ఆంగ్ల వచనాలు అక్షర సత్యాలు. రీసెర్చ్ ఈజ్ అన్ ఓషన్, రీసెర్చర్ ఈజ్ అ బోట్, వర్క్ హార్డ్ టు స్విమ్ సక్సెస్ఫుల్లీ అని ఆంగ్ల వచనాలను రీసెర్చర్కు అన్వయించుకొని ముందుకు వెళదాం. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ, శోధించి సిద్ధాంతీకరించేది పరిశోధన. అందువల్ల శ్రమ, పరిశ్రమ, అంకిత మనోభావం, డిటర్మినేషన్ అనే లక్షణాలను పరిశోధన లక్ష్య సాధనాలుగా స్వీకరించి పరిశోధకుడు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాగి కమలాకర శర్మ గారికి, డాక్టర్ ఎస్ రఘు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ధన్యవాదాలు సార్. మీరు కరెక్ట్ గంట సేపు ఎక్కడ ఆగకుండా అనేకమైనటువంటి అంశాలను, అంటే రీసెర్చ్ అనే పదం దగ్గర మొదలుకొని సామాగ్రి సేకరణ, పరిశోధకుల ఆసక్తి, రీసెర్చ్ ప్రపోజల్స్, సామాగ్రి సేకరణ, పరిశోధనలో ఉండేటటువంటి భాగాలు, సిద్ధాంత వ్యాసం, లఘు సిద్ధాంత వ్యాసం, ముఖపత్రం నుండి ఉపయుక్త గ్రంథ సూచి వరకు, భాష, శైలి, అస్పష్ట పదాల వినియోగ పరిహారం, అవసరం లేని వాక్యాల ప్రారంభం, కొటేషన్స్ గా వాడుకోవాల్సినటువంటి వాక్యాలు, పద్య భాగంలో అయితే ఎటువంటి పద్యాలను తీసుకోవాలి, లేకుంటే పద్యాలు ఎక్కడ పెట్టాలి అనేటువంటివి, పద సాహిత్యం అయితే గేయాలను కోడేయవలసినటువంటి విధానం, సత్య ప్రకటన, పరిశోధకుల ఆస్తి అంటే ఏమిటి అని, పరిశోధకుల్లో ఆసక్తిని కలిగించే విధానం ఎటువంటిది అని, పరిశోధకుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, పరిశోధకుడి యొక్క లక్షణాలు ఏమిటి, ఎటువంటి పరిశోధనలు ఇప్పటి వరకు జరిగాయి, వివిధ గ్రంథాలయాలు పరిశోధకులకు ఏ విధంగా తోడ్పడుతున్నాయి, పరిశోధనలో
పరిశోధన పద్ధతులను తెలుపుతున్నటువంటి సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్లో వచ్చినటువంటి గ్రంథాలు ఏమిటి, లోతుగా పరిశోధనలు చేసినటువంటి పూర్వులు ఎవరు అనేటటువంటి అంశాలను కూలంకషంగా గంట సేపు బోధించినటువంటి మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు చాలా అవసరమైనటువంటి అంశం, ప్రత్యేకంగా ఈరోజు మా దగ్గర ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. 6 సంవత్సరాల లోపే పరిశోధనను పూర్తి చేయాలి, లేనిచో క్యాన్సిల్ చేస్తామని యూనివర్సిటీ నుంచి. నాకు తెలిసి చాలా మంది ఈరోజు పాత గ్రంథాల మీద దుమ్మును దులిపినారని అనుకుంటాను. ఎందుకంటే కనీసం ఒక 10 ఫోన్లు మా మిత్రుల నుండి వచ్చినాయి. తొందరగా పూర్తి చేయాలి, ఇప్పటివరకు ఆగిన పరిశోధనలన్నిటినీ కూడా డిసెంబర్ లోపు సబ్మిట్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ అవుతాయి, ఇక నుండి 6 సంవత్సరాల లోపే ముగించాలి అనేటటువంటి నిబంధనలు వచ్చినాయి. అటువంటి వాళ్ళకి, నిరంతరం పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉపయుక్తకరమైనటువంటి చక్కని ఉపన్యాసాన్ని అందించిన మీకు మరోసారి ధన్యవాదాలు. ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. మేము ఇప్పటివరకు చూడనటువంటి, అంటే ఈ వేదికకు రానటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాము. మునిరత్నం నాయుడు కావచ్చు, మాడబోసి సంపత్ కుమార్ సార్ కావచ్చు, మనకు మైసూర్ నుండి హరినాథ్ సార్ వచ్చారు, మాకు ఇంతకుముందు ఒక ప్రసంగం ఇచ్చారు. మా నిత్యానందరావు సార్ ఉన్నారు, వాసలి వసంత్ కుమార్ సార్ వచ్చారు, మొర్రబోయిన జయదేవ్ సార్ వచ్చారు, జానపద సాహిత్యం ప్రత్యేకత ఉన్నటువంటి వసుంధరారెడ్డి మేడం గారు వచ్చారు. ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు మా వేదిక మీద కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారందరికీ మరోసారి చివరగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. దానికంటే ముందు ఈ వేదికను సమీక్షించడానికి మా పర్యవేక్షకులు, నిరంతరం మా వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి ఇద్దరు ఆచార్యులు, డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు, డాక్టర్ ఎస్ రఘు సార్లు ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు రఘు సార్ గారు మాట్లాడతారు. దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మేము మూసీ సాహిత్యధార నుండి ప్రతి మాసం ఈ సమావేశాలు, ఉపన్యాసాలతో పాటు సాహిత్యంలో వస్తున్నటువంటి కొన్ని గ్రంథాల ఆవిష్కరణలు కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎల్లుండి సోమవారం నాడు మా విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ అయినటువంటి, మా తెలంగాణలోనే సీనియర్ ప్రొఫెసర్ అయినటువంటి ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు రచించినటువంటి వెలుదండ నిత్యానందరావు సమగ్ర సాహిత్యం 1వ వాల్యూమ్, మొత్తం 6 వాల్యూమ్లు వస్తే మొదటి వాల్యూమ్ అనుభూతి అన్వేషణ అనేటటువంటి 600 పుటలు కలిగినటువంటి పుస్తకాన్ని సోమవారం నాడు ఆవిష్కరించుకోబోతున్నాం. మీరందరూ ఇప్పటివరకు పేర్లు చెప్పిన పెద్దవాళ్ళు, నాకు తెలియనటువంటి సాహితీ మిత్రులు అందరూ కూడా వచ్చి ఆ సమావేశాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ వేదికను దృష్టిలో పెట్టుకొని సమీక్షించవలసిందిగా రఘుసారిని ఆహ్వానిస్తున్నాం. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, ధన్యవాదాలు దత్తు. మూసీ సాహిత్యధార వేదిక మీద ఉన్నటువంటి ఆచార్యులందరికీ ముందుగా మునిరత్నం నాయుడు గారు, మన వసుంధర మేడం, ఇంకా కొంతమంది కనిపిస్తున్నారు, వీళ్ళందరికీ పెద్దలందరికీ ముందుగా నమస్కారాలతో. ఈరోజు అంటే అనుకోకుండా వేరే మీటింగ్లో ఉండడం వలన జర్నీ చేసుకుంటూ వినవలసి వచ్చింది. అయినా కానీ ఎక్కడ దాదాపుగా అతి ముఖ్యమైనటువంటి జిఎస్ మోహన్ గారి పరిశోధన పద్ధతులకు సంబంధించినటువంటిది విన్నాను. నిజంగా మాకు ఆచార్య జిఎస్ మోహన్ గారు అంటే మేము చదువుకుంటున్నప్పటి నుంచి కూడా జానపద సాహిత్యంలో కానివ్వండి, పరిశోధనకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి రిఫరెన్స్. అంటే మేము వాటిని చూడకపోయినా కొంతమంది వ్యక్తులు పుస్తకాల ద్వారా వాళ్ళు మనకు ఒక నిరంతరం మనల్ని వెన్నుతట్టేటువంటి వ్యక్తులుగా, మనల్ని మార్గదర్శకం చేసేటువంటి వారిగా అనిపిస్తుంటారు.
అదిగో అట్లాంటి వ్యక్తులు చాలామంది ఈ మూసీ సాహిత్యధార వేదిక మీద చాలాసార్లు తమ వాణిని వినిపించారు. ఈ రకంగా జిఎస్ మోహన్ గారిని కూడా చాలా నెలల నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు వీలు చేసుకొని ఈ పరిశోధనా పద్ధతులను గురించి చెప్పడం చాలా మాకు మా పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన సందర్భంలో చాలా ఏది పరిశోధనాత్మక సెగ మీద ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక కాల పరిమితి, స్థిరమైనటువంటి కాల పరిమితి వచ్చినటువంటి ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈరోజు ఇట్లా ఈ పరిశోధన పద్ధతులకు సంబంధించి మాట్లాడటము చాలా ముఖ్యంగా పుస్తకాన్ని మొత్తం, అంటే ఇప్పటి వరకు ఒక మామూలుగా పరిశోధనకు సంబంధించినటువంటి విషయాలు మీద అవగాహన లేనటువంటి ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ మాట్లాడినటువంటి మాటల ద్వారానే దాదాపుగా ఒక సమగ్రమైనటువంటి ఒక చిత్రం ఆవిష్కరించబడినట్లుగా నేను భావిస్తున్నాను. అంటే మనకు తెలిసినటువంటి విషయాలే మనమే చాలా ఆసక్తిగా విన్నాము అంటే తెలివైనటువంటి విద్యార్థికి ఎంత బాగా అతన్ని మోటివేట్ చేస్తాయి అనేటువంటిది అర్థమవుతుంది. చాలా చిన్న చిన్న విషయాలు ఏది మన భాషకు సంబంధించి అయినా సరే, ఒక పాదసూచికని ఏ విధంగా ఉపయోగించుకోవడమైనా, ఇట్లా అంటే ఒక టాపిక్ అధ్యాయ విభజన దగ్గర నుంచి చాలా అంటే తప్పనిసరిగా పరిశోధక విద్యార్థులందరూ కూడా ఒక టాపిక్ తీసుకున్న తర్వాత ఆ టాపిక్ సంబంధించినటువంటి పుస్తకాల సేకరణ నుంచి, క్షేత్ర పర్యటన నుంచి చేయడం ఎట్లా అనేది, ముఖ్యంగా మన సార్ చేసినటువంటి ఆ పరిశోధనలు అవన్నీ కూడా చాలా విలువైనటువంటి అంశాలు సార్. మీకు మూసీ సాహిత్యధారకు ఇట్లా మీరు రావడం అనేటువంటిదే మాకు ఒక మంచి ఇది పరిశోధన అనుభవంగా భావిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాన్ని మా విద్యార్థులందరూ, లేనటువంటి విద్యార్థులందరూ కూడా కొనుక్కొని ఒకసారి మీరు మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి పునశ్చరణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మా ప్రధానమైనటువంటి విభాగం ఒక ప్రధానమైనటువంటి వక్తతో, ముఖ్య ప్రసంగికులతో పరిశోధన అంశం మీద మాట్లాడించడం, ఆ రకంగా మీరు రావడం అనేటువంటిది బాగుంది. ధన్యవాదాలు సార్. ఇక నేను ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేస్తే వై సత్యనారాయణది నేను వినలేకపోయాను. మాట్లాడారు అనేది కూడా తెలియదు, నేను అప్పుడు నాకు కట్ అయిపోయింది లైవ్. అయినా కానీ వై సత్యనారాయణ తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ సంస్కృతి అనేటువంటి అంశం మీద ఒక 400 పేజీల రాశారు, అధ్యాయాలు, చాప్టర్స్ రాశారు. నేను చూశాను మొన్ననే. చాలా విషయ సేకరణ చేసి చాలా విస్తృతంగా చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఆయా ప్రక్రియల వారీగా విభజించుకొని దాన్ని విశ్లేషించేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. త్వరలో అతడు సబ్మిషన్ స్టేజీలో ఉన్నాడు కాబట్టి అతను ఇంకా కొన్ని అక్కడక్కడ ఎక్కడైతే పునరుక్తులు ఉన్నాయో లేకపోతే చేర్చనివి ఏవైతే ఉన్నాయో చేర్చితే బాగుంటుందని ఈ వేదిక మీద నుంచి నేను సూచిస్తున్నాను. ఇక ఇమ్మిడి మహేందర్ చేసినటువంటి బీసీ వాద సాహిత్యం మీద సమీక్ష విన్నాను. ఇటీవలి కాలంలో ఇమ్మిడి మహేందర్ మంచి ప్రామిసింగ్ పరిశోధకుడిగా చెప్పవచ్చు. అంటే బాగా కష్టపడడం, పుస్తకాలను సేకరించడంతో ఆగిపోకుండా వాటిని చదవాలి అనేటువంటి ఆసక్తిని ఉంచుకోవడం, దాంతోపాటుగా చదివినటువంటి పుస్తకంలోని సారాంశాన్ని సంగ్రహించుకోవడం. కొంతమంది మనకు ఒకటి సామెత ఉంది కదా, అట్లా చదువుకుంటూ పోవడం కానీ ఏ లక్ష్యంతో చదువుతున్నాము అనేటువంటిది ఉండదు. అట్లా కాకుండా ఆ లక్ష్యాత్మకమైనటువంటి అధ్యయన మార్గంలో వెళ్తున్నటువంటి మంచి పరిశోధక విద్యార్థి ఇమ్మిడి మహేందర్ బీసీవాద సాహిత్యం మీద ఏం చెప్పదలుచుకున్నాడు అనేది నేను ఇటీవల మొన్న కూడా తను వాకింగ్లో కలిసినప్పుడు కూడా ఆ పుస్తకానికి సంబంధించినటువంటి తన కొత్త ఆలోచనలని చేశాడు. అంటే ఒక పరిశోధకుడు చేసినటువంటి, మిత్ర పరిశోధకుడు చేసినటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని సమీక్షించేటప్పుడు కొంత మనం వేదిక మీదకి ఎక్కినప్పుడు తప్పనిసరిగా మనలోని విమర్శకుడు బయటికి రావాలి. మిత్రుత్వం అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి దాన్ని
విమర్శించవలసినటువంటి అంశాలు ఉంటాయి. వాటిని కూడా ప్రస్తావించుకుంటే బాగుంటుంది అనేటువంటి చెప్తున్నాను. కొంత రేఖా మాత్రంగా అట్లా స్పర్శించారు, మిగతా వాళ్ళు చేపట్టే. కానీ ఇంకేమైనా కొత్త అంశాలను కూడా చేర్చితే రేపు ఆ పుస్తకం మళ్ళీ ఇంకొక సెకండ్ ప్రింట్ వేసుకునేటప్పుడు వాటన్నిటిని పూర్తి చేసుకునేటట్టుగా ఉండేది. ఇక ఎజ్జు మల్లయ్య చదివినటువంటి కవిత నాకు అతని జీవన అనుభవం నుంచి, విద్యార్థి అనుభవం నుంచి వచ్చింది. ఒక నోస్టాల్జియా, అంటే కోల్పోయినటువంటి, ముగిసిపోయినటువంటి విద్యార్థి శకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా మాకు ఇప్పుడు ఒక కరెంట్ టాపిక్. అందరికీ ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చింది, యూనివర్సిటీ జీవితాన్ని అనుభవించాలి అని అనుకున్నారు. కానీ పాపం ఒక సెమిస్టర్ దాని తర్వాత కోవిడ్ కారణాల వలన అందరూ ఆన్లైన్ క్లాసులకే పరిమితమైపోయి ఇక క్యాంపస్ జీవితాన్ని అనుభవించలేకపోయినారు. ఇక ఇది తిరిగి రానటువంటి ఒక బాల్యం ఏ విధంగానైతే తిరిగి రాదో, యవ్వనం ఏ విధంగా అయితే తిరిగి రాదో, క్యాంపస్ విద్యార్థి జీవితం కూడా అట్లా రాదు. ఇక మన పుస్తకాలలో మాత్రమే చదువుకోవాల్సింది. చాలా తీవ్రంగా చాలా మంది పిల్లలు చాలా బాధపడ్డారు. అదిగో అట్లాంటిది అందమైనటువంటి తరగతి గతి జీవితాన్ని కోల్పోయిన, మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ రాలేనటువంటి ఆ బాల్య జ్ఞాపకాలను గురించి చాలా ఆవేదనాత్మకంగా రాసినారు. ఒక కరెంటు నోస్టాలజియా. మామూలుగా నోస్టాలజియా అంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం, కానీ ఇతను బాల్యాన్ని, ఇప్పటి ఉన్నటువంటి విద్యార్థి జీవితాన్ని రెండింటిని సమన్వయపరుచుకుంటూ చేశాడు. ఇతడు కొంతగా తన కవిత్వంలో వచనాన్ని బాగా తగ్గించుకొని, వస్తువు చాలా ఉంది, భాష ఉన్నది, కానీ వ్యక్తీకరణ అంటే వచన కవిత్వానికి ఉండేటువంటి వ్యూహాలు ఏంటి, ఎక్కడ ఏది మనం మాట్లాడుకునేటువంటి మాటలే ఎట్లా కవిత్వం అవుతాయి అనేటువంటి దాన్ని ఒక్కసారి పరిశీలనాత్మకంగా ఎండ్లూరి సుధాకర్, శ్రీకామణి గారు, డాక్టర్ ఎన్ గోపి గారు, కేశవారెడ్డి ఇట్లాంటి లేకపోతే ఈ తరం కవుల వచన వర్ధమాన కవులు అయినటువంటి తగుళ్ళ గోపాల్, ఇట్లాంటి మన తండ హరీష్, ఇట్లాంటి వాళ్ళ కవిత్వం చదివితే మనకు వచన కవిత్వం ఎట్లా రాయాలి అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇక ఈ మూసీ సాహిత్యధార వేదిక మీద నుంచి వచ్చినటువంటి ఒక మంచి కవయిత్రిగా శ్రీనిధి విప్లవశ్రీ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చినటువంటి కవిత. ఎత్తుగడ కూడా చాలా బాగుంది. ఇది అంటే నేను కారులో వెళ్తున్నప్పుడు విన్నాను, మట్టి కళ్ళ అమ్మాయి గాజు కళ్ళ పిల్ల, ఈ వాక్యం నేనే అవుతాను అని రాసినటువంటి కవిత. ఈ కవిత చాలా అంటే ఈ రాసినటువంటి ఈ పరిశోధక ఈ కవయిత్రి సీరియస్ గా ప్రయత్నం చేస్తే చాలా మంచి కవయిత్రి అవుతుంది అనే నా పక్కనే సీతారాం పోయిట్ కూర్చొని ఉన్నాడు, వింటున్నాడు. తను కూడా అప్పుడు వింటూ చాలా బాగుంది అని అన్నాడు. చాలా బాగుంది, మంచి ఆధునిక అంటే స్త్రీవాదానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ తరం రాస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ ఉన్నది అని చెప్పినాడు. ఇది అనుకోకుండా దక్కినటువంటి ఒక మంచి సర్టిఫికెట్ గా కూడా చెప్పొచ్చు. అదొక మంచి, నాకు కూడా మళ్ళొకసారి ఆ కవితని నాకు పోస్ట్ చేయవలసిందిగా మళ్ళీ ఒకసారి వినాలని కూడా ఉన్నది. చాలా మంచి కవిత. ఈ వేదిక మీద తప్పనిసరిగా మరొకసారి కవితా గానం చేయవలసిందిగా కూడా నేను మళ్ళీ భవిష్యత్తులో కోరుకుంటున్నాను. మొత్తంగా ఈ వేదిక మీద చాలా మంది పెద్దవారు వచ్చారు, వాళ్ళందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా దత్తు చెప్పిన నాడు నెక్స్ట్ మళ్ళీ 2 రోజుల్లోనే మనము ఆచార్య నిత్యానందరావు గారు 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఒక పుస్తకాన్ని మన కోసం పట్టుకొచ్చారు, అనుభూతి అన్వేషణ. అనుభూతి అన్వేషణ అనే ఒక విద్యార్థి దశ నుంచి తాను పడినటువంటి వాక్యం కోసం, ఒక మంచి రచన కోసం, ఒక మంచి వ్యాసం కోసం, ఒక పరిశోధక విద్యార్థి నుంచి, అప్పుడే విద్యార్థి దశ నుంచి అధ్యాపక వృత్తిలోకి ప్రవేశిస్తున్నటువంటి దశ నుంచి తను నెమరు వేసుకుంటూ తీస్తున్నటువంటి సమగ్ర సాహిత్యంలో తొలి సంపుటి రానుంది. దానికి అత్యధికమైనటువంటి సంఖ్యాకుల్లో ఇంకా విద్యార్థులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పెద్దలందరూ నిత్యానందరావు గారి శ్రేయాభిలాషులు అందరూ కూడా ఈ వేదిక మీద ఈ వేదికకు చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మోహన్ సార్. ధన్యవాదాలు సార్. రఘు సార్, ఒక్క నిమిషం నాకు పర్మిషన్ ఇస్తారా సార్? మాట్లాడండి సార్. ఏం లేదు,
ఎల్లుండి నా పుస్తక ఆవిష్కరణకు మీరందరూ రావాలని నా తరఫున కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా జిఎస్ మోహన్ గారు చెప్పిన పరిశోధన పద్ధతులు ఏదైనా కూడా మనం చేస్తున్న పని మీద మనకు ఆరాధన భావం లేదు, చిత్తశుద్ధి లేదు. సమస్యలు ఎన్నో ఉంటాయి. పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పారు, కానీ విద్యార్థుల దగ్గర నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. అంటే మోహన్ గారు వాళ్ళ తరంలో వాళ్ళు చెప్పారు, నేను కూడా ఇప్పుడు పెద్దవాడిని కిందకి లెక్కకు అవుతున్నాను కనుక నేను కూడా ఎన్నో సార్లు చెప్పాను. ఒక నవల మీద ఎంఫిల్ వచ్చింది. ఆ ఎంఫిల్లో నవలలు ఇప్పటికి 1,00,000 నవలలు వచ్చాయి. మళ్ళీ తొలి నవల ఏది అని డిస్కషన్. సరే, మన కర్మకు రాజశేఖర్ చరిత్ర తొలి నవల, అవునో కాదో అది వేరే విషయం, తొలి నవల అని. ఆ విద్యార్థి ఆ కథా సారాంశం అంతా రాశాడు. చదువుకుంటూ పోయాను. 2 పేజీల తర్వాత, అంటే అంతవరకు ఏంటి, ధవళేశ్వరము, రాజశేఖరుడు అని. తర్వాత 2 పేజీల తర్వాత కాంతిమతి, చిలుక అని నడుస్తుంది కథ. ఈ కాంతిమతి ఏమిటి, చిలుక ఏమిటి, ఎందుకు రాశాడు అని ఇక్కడ ఎగ్జామినర్ గా నేను రీసెర్చ్ మొదలు పెట్టాను. స్టూడెంట్ ఎందుకు రాస్తున్నాడు, నాకెందుకు ఈ తేడా వచ్చిందని. వాడు ఏం చేశాడు, ఆ స్టూడెంట్ రాజశేఖర చరిత్ర నవలను రాశాడు, మిగతా సగం మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర కావ్యంలోని కథను రాశాడు. ఇది అప్పుడు నాకేంటంటే, అంటే కొన్ని సరదాగా పరిశోధన చేయడం, ఏదైనా పరిశోధన, మీరు పరిశోధన అంటే థీసిస్ రాయాలని కాదు, వీడెందుకు తప్పు చేశాడు అని నేను కొంచెం మొదలు పెడితే, వాడు ఏం చేశాడు, విజేత కాంపిటీషన్స్ పుస్తకం ముందర పెట్టుకున్నాడు. అందులో సాహిత్య చరిత్రలో కందుకూరి వీరేశలింగం తీసి రాజశేఖర చరిత్ర అని రాశాడు. రాస్తూ నేను పెట్టుకున్న హైపోథీసిస్, వాడికి వాష్రూమ్ పోవాల్సి వచ్చిందో ఏదో పని వచ్చింది, వాడు ధన్యమని ఆ 2 పేజీలు రాసేసి వాడు వెళ్ళాడు. వచ్చేవరకు ఆ పేజీలు మడత పడ్డాయి, మళ్ళీ తీశాడు, రాజశేఖర చరిత్రగా హెడ్డింగ్ పెట్టుకున్నాడు, మాదయ్య గారి మలనం రాసుకుంటూ పోయాడు. ఇది ఎంత నిర్లక్ష్యంగా రాయవచ్చో ఇటువంటి ఉదాహరణలు చాలా ఈ 30 ఏళ్ల సర్వీస్ లో దొరికాయి, చూశాము. ఎన్ని చెప్పినా చరివిత చరవణమే. జాతికి ప్రమాణాల మీద పట్టింపు అన్నది పోయింది. అందువల్ల మనం ఎన్ని మాట్లాడినా మన ఆవేదనే తప్ప మరి ఏమీ లేని ప్రయోజనం అన్న స్థితిలోకి వచ్చాము. అయినా కూడా ఎంతో కొంతమంది ఉన్నారు పరిశోధక విద్యార్థులు, మంచి వాళ్ళ తపన ఉంది. ఆ తపన ఉన్న విద్యార్థుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాలని కోరుకోవడమే జిఎస్ మోహన్ గారి ప్రసంగ సారాంశంగా నేను భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక మంచి ఉపన్యాసాన్ని వినే అవకాశం కలిగించిన మూసీ సాహిత్యధారకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎల్లుండి సోమవారం నాడు జరిగే నా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ వేదికని దృష్టిలో పెట్టుకొని వేదికకి మరో పర్యవేక్షకులుగా ఉన్నటువంటి వేదిక సారథులు డాక్టర్ సాగి కమలాకర్ శర్మ సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. అట్లాగే ఈరోజు ఇంకొక ప్రత్యేకత, మూసీ పత్రిక నుంచి పోరంకి గారు కాలం చేసిన తర్వాత ఆయన సమగ్ర సాహిత్యం మీద, అన్ని పుస్తకాల మీద మూసీ పత్రిక స్పెషల్ ఇష్యూ తీసుకొచ్చింది. ఆ స్పెషల్ ఇష్యూ పత్రిక ఈ రోజే పోస్ట్ చేయడం జరిగింది. ఆ పత్రికను కూడా మా సారు ఆవిష్కరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. సభా వేదిక అందరికీ కూడా నమస్కారం. ఆచార్య జిఎస్ మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జిఎస్ మోహన్ గారు నిజానికి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మేధో పరిశోధన గ్రంథం జానపదుల జ్యోతిష విజ్ఞానం అంటూ రాస్తుంటుంటే, వారిది జానపదుల సామెతలు నమ్మకాలు అనే పుస్తకం మొట్టమొదటి ఆధార గ్రంథం అప్పట్లో 96, 95 సందర్భాల్లో ఇవన్నీ కూడా. ఆ తర్వాత మాకు పాఠాలు చెప్పినటువంటి
సుమతి నరేంద్ర గారు, వారు క్లాస్మేట్లు. ఆ తరం వారంతా కూడా, మాకు రఘు గారు, మేమందరం కూడా ఒక్క తరం వాళ్ళం. అంతేకాకుండా ఈ విశ్వవిద్యాలయంలోకి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి నేను ప్రవేశించటంలో మమ్మల్ని పరీక్షకులుగా ఉన్నటువంటి వ్యక్తుల లోపల వారొకరు. మమ్మల్ని లోపలికి స్వాగతించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇదో వేదిక దొరికింది కాబట్టి ఇదో మాట చెప్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు చాలా గొప్ప ఉపన్యాసం వారిది. నిత్యానందరావు గారు వేదన పడాల్సినంత అవసరం లేదు, భవిష్యత్ తరం బాగుండాలనేటటువంటి భావాన్ని మనం చూద్దాం సార్. ఎప్పటికైనా కానీ ఇంకా మంచి జరుగుతుందని చెప్పేసి చూస్తూ ఉందాం. ఈరోజు పిల్లలు కూడా చాలా మంచి మంచి కవిత్వం చదువుకుంటూ వచ్చారు. మేతమేసిన పసరం నెమరు వేసుకున్నట్లు నాకు ఏదో 2-3 పదాలు బాగా అనిపించినాయి. రాలిని ఎండుటాకులు యథాస్థానానికి రానట్లుగా ఇటువంటి పదాలు కొన్ని బాగా వాడాడు మలయం. ఆ అమ్మాయి కూడా వాక్యం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి చిన్న కవితను అద్భుతంగా చూపించింది. నిజానికి ఆ పిల్లలకు నేను నిజానికి సమీక్షలు చేయనంటే రఘుసారే చేస్తారు, నాకేం సంబంధం లేదు. అయినా వాడు ఎందుకో కొంచెం నచ్చి ఆ 2 మాటలు నోట్ చేసుకున్నాను. చాలా సంతోషం. ఈ మూసీ సాహిత్యధార ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. మీలాంటి పెద్దల ఆశీస్సులు. ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళు మనకు ఎదురుగా కనపడుతున్నారు. మా దత్తు లిస్ట్ అంతా చెప్పారు కాబట్టి మళ్ళీ నేను పేర్లు చెప్పలేను. ప్రత్యేకంగా వసంత కుమార్ గారు, ముంటత్త నాయుడు గారు, అమ్మ వసుంధరమ్మ అందరూ కూడా అక్కడ ఎదురుగా ఉన్నారు. ఈ మధ్యలో మేము చేసినటువంటి ఈ సంచిక అండి, ఇది మూసీ పత్రికకు సంబంధించిన దాంట్లో ఈ పత్రిక కేవలం ఓరంకి దక్షిణామూర్తి గారి సాహిత్యానికి సంబంధించినటువంటిది. ఆయన అనువాదాలు విపరీతంగా చేశారు. అదేవిధంగా కథా సాహిత్యానికి సంబంధించి, భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి సేవలు కొన్ని చేశారు. వారి పుస్తకాలన్నిటి మీద వ్యాసాలు రాయించి ఒక 2-3 మిగిలాయి. దాదాపుగా అన్ని చేయించాం. అన్ని పుస్తకాలకు సంబంధించిన సమగ్రం ఇది. సాధారణంగా మూసీ సంచికలాగా కాకుండా మాకు నిజంగానే విశేష సంచిక అయిపోయి 110 పేజీల సంచికగా వచ్చిందండి. ఇది చాలా పెద్ద సంచికగా వచ్చింది. ఈ రోజే పోస్ట్ అయింది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా అందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అందకపోతే అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇంకొక చిన్న సూచన ఏంటంటే, ఎల్లుండి ఈ కార్యక్రమం ఉందని అందరూ చెప్తున్నారు కానీ ఎల్లుండి విశేషం ఏంటో ఎవరు చెప్పలేదు. ఎల్లుండి నిత్యానందరావు గారి పుట్టినరోజు కాబట్టి పెద్దలందరూ వచ్చేసి ఆయన ఆశీర్వదించడం కోసం ఆయన కన్నా పెద్దవాళ్ళని అడుగుతున్నారు. కాబట్టి ఆయన పుస్తకావిష్కరణ అనేటటువంటి వంకతోని ఆయన మీరందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి వారు చేరటానికి మీ అందరి ఆశీస్సులు తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఎల్లుండి కార్యక్రమానికి అదన్ని స్వాగతిస్తూ, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా అభినందనలు. పెద్దలకైన జిఎస్ మోహన్ గారికి ప్రత్యక్షంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు ప్రతి మాసం పరిశోధకులకి, కవితాగానం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి సూచనలు అందుతున్నాయి. ఈ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. 35 మాసాలుగా నడుస్తున్న ఈ మూసీ సాహిత్య ధార నిరంతర పరిశోధన స్రవంతిలో కొన్ని కొత్త మార్పులు, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. మాకు ముందు ముందు ఇంకా చేయూతను అందిస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి సరస్వతి పుత్రులు, సాహితీ మిత్రులు, ఎందరో పరిశోధక జిజ్ఞాసువులు, పరిశోధక విద్యార్థి మిత్రులు, స్నాతకోత్తర విద్యార్థి మిత్రులు, ఈరోజు కవిత చదివిన అమ్మాయి, డిగ్రీ అమ్మాయి, వాళ్ళు డిగ్రీ స్థాయిలో మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు వేదికను పంచుకున్నటువంటి ఆచార్య జిఎస్ మోహన్ సార్ గారికి, వై సత్యనారాయణ గారికి, ఇమ్మిడి మహేందర్, ఎజ్జు మల్లయ్య, శ్రీనిధి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వేదికను ఎన్ని పనులు, ఒత్తిళ్లలో ఉన్నప్పటికీ కూడా నిరంతర పర్యవేక్షకులుగా ఉంటూ మమ్మల్ని కొన్ని సూచనలతో కొత్తగా రూపుదిద్దుతున్నటువంటి మా పర్యవేక్షకులు పేరుకు 2 ఉన్నారు, కానీ మా నిత్యానందరావు సార్ కావచ్చు, మా సూర్య మేడం కావచ్చు, మా వారిజారాణి మేడం కావచ్చు, ఇంకా కొంతమంది
చాలా మంది మాకు సూచనలు ఇస్తూనే కొత్తగా రూపుదిద్దుతున్నటువంటి ప్రతి ఆచార్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక ఇంతటితో ముగిసినట్టుగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం.